లీడర్ గారు అప్పుడు నాకే అర్థం కాక గట్టిగా సార్ని నేర్చుకుంటారు. అడుగుతున్నా. అప్పుడు ఇంకొంచెం గట్టిగా నేర్చుకుంటారు. లీడర్ ఏం లేదు, ఎవరికి తోచినట్టు వాళ్ళు అంతే. ఇక జస్ట్ పేర్లు నాకు తెలిసిన కొన్ని పేర్లే కాబట్టి కొన్ని పేర్లనే పెడతాను. మిగతావి ఎవరు పడితే వాళ్ళు జాయిన్ అయిపోండి అంతే. అందరూ లీడర్సే. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. ఎన్నో సత్యాలు జీవితంలో తెలుసుకుంటూ ఉంటాం. కొన్ని సత్యాలు తెలిసినట్లే అనిపిస్తాయి. కొన్ని సత్యాలు వేదంలో ఉన్నవి కదా, మనకు వేదం యొక్క జ్ఞానం వచ్చినప్పుడు అర్థం చేసుకుందాంలే అని కొన్ని సరేలే 70 ఏళ్ళలో 80 ఏళ్ళలో వచ్చాక అప్పుడు మెల్లగా అలవర్చుకుందాం అని వదిలేసేవి కొన్ని. అయితే ధర్మం అనేటటువంటిది ఏదైతే ఉందో అది జీవితంలో మొదటి 25 ఏళ్లలో నేర్చుకుంటాం. జీవితం హిందూ ధర్మంలో 4 రకాలుగా ఉంటుంది: ధర్మము, అర్థము, కామము, మోక్షము. ధర్మము అనేది బ్రహ్మచర్య ఆశ్రమంలో నేర్చుకునేది. బ్రహ్మచర్య ఆశ్రమము అంటే పెళ్లి కాకుండా చదువు మీద ఫోకస్ చేస్తూ అమ్మా నాన్న దగ్గర పెరుగుతూ స్కూల్స్ లోపల, కాలేజెస్ లోపల, మిత్రుల దగ్గర, బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర ధర్మ పథాన్ని తెలుసుకోవడం. ఇది మొదటి 20 ఏళ్ల పాటు మనము కొనసాగించవచ్చు. తర్వాత ఈ తెలుసుకున్న ధర్మాన్ని ఇక జీవితం అంతా మనము ఆచరణలోకి తీసుకురావాలి. అంటే ధర్మం అయిపోయింది, అమ్మయ్య ఇంకా నాకు తోచినట్టుగా చేస్తానని కాదు. అది సిలబస్ కంప్లీట్ చేయడం కాదు, దాని ఆధారంగా మిగతా జీవనాన్ని గడపాలి. ఆ మిగతా జీవనాన్ని గడపడానికి మనకు తర్వాత వచ్చేది అర్థము, కామము. అర్థము అంటే సంపాదన చేయడం. ఎందుకంటే మనకు కొన్ని భౌతిక అవసరాలు ఉంటాయి. కార్లు కొనుక్కోవాలి, బంగళాలు కొనుక్కోవాలి, భార్య, భర్త, పిల్లలు, మళ్ళీ వాళ్ళని పెంచడము, ఇవన్నీ. కాబట్టి అర్ధకామాల కోసమని గృహస్థ ఆశ్రమము, రెండు ధర్మాలని మనము గృహస్థాశ్రమంలో చేస్తున్నాం. ఏంటి? అర్థము, కామము. అయితే గృహస్థాశ్రమంలో కూడా ధర్మం తప్పనిసరి. అంటే ఏదైతే మనం మొదట్లో నేర్చుకున్నామో అదే ధర్మాన్ని ఇక్కడ కూడా కొనసాగించాలి. ఇది అయిపోయింది కదా, ఇప్పుడు నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను కాబట్టి నేను డబ్బు సంపాదించడము, కోరికలు తీర్చుకోవడం అంటే కాదు. ధర్మబద్ధంగా డబ్బు సంపాదించుకోవాలి, ధర్మబద్ధంగా కామమును అనుభవించాలి. అంటే కోరికలు అంటే కార్లు, బంగళాలు, ఇవన్నిటిని కూడా కామము అంటారు. అవన్నీ కూడా మనము అనుభవించాల్సి వస్తుంది. సో కాబట్టి ధర్మంని వదిలేటటువంటి ప్రసక్తి లేదు. ఇక చివరగా సుమారుగా 50 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఒకసారిగా మన లోపల మార్పులు రావాలి. ఏమిటి? సమాజంలో జరుగుతున్నటువంటి ఎన్నో మార్పులు చూస్తూ ఉంటాం. జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో దెబ్బలు తిని ఉంటాం. ఎంతో మందిని కోల్పోయి ఉంటాం. తల్లిదండ్రులతో పాటుగా స్నేహితులలో కొన్ని అనుకోని మార్పులను చూస్తూ ఉంటాం. మన జీవితంలో కూడా కొన్ని అనుకోని మార్పులు ఎందుకు వస్తూ ఉంటాయో తెలియదు. ఖచ్చితంగా జీవితం అంతా కూడా సంతోషంగా ఉండాలి అనుకుంటాం, కానీ జీవితం లోపల అనేక రకాల మార్పులు మన ఆశకు, మన యొక్క కోరికలకు సమాంతరంగా వెళ్లకుండా వాటి దిశలో అవి వెళ్తూ ఉంటాయి. కోరుకున్నవి జరగచ్చు, జరగకపోవచ్చు. అనుకోకుండా వచ్చి పడచ్చు అదృష్టం, అనుకోకుండా దురదృష్టము నెత్తి మీద కూర్చోవచ్చు. జీవితం అంతా కూడా ఒక అంతులేని పోరాటం. ఈ పోరాటంలో ధర్మాచరణ కష్టం. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నాకు రిజర్వేషన్ ఉంది స్కూల్ లోపల. నేను, నా తల్లిదండ్రులు, వాళ్ళు వీళ్ళు చాలా ధనవంతులు, కోట్ల కొద్ది డబ్బు ఉంది. మనం ఈ సినిమా చూసాం, ఏదది? పచ్చని చిలకలు తోడుంటే అదే సినిమా, భారతీయుడు. ఆ భారతీయుడు సినిమా లోపల వాడికి రిజర్వేషన్ ఉంటుంది, కానీ కొడుకుకు వాడుకోడు. ఎందుకంటే మనం డబ్బున్న వాళ్ళం కదా, మనం వాడుకోకూడదు అని. కొడుకుంటాడు, నా పరిస్థితిని చూసి కూడా ఈ మాట నువ్వు ఎలా అనగలుగుతావు? నాకు చదువు రాలేదు, చిన్నప్పటి నుంచి నాకు చదువు అవ్వలేదు, నేను మొద్దుని. కనీసం నువ్వు ఆ రిజర్వేషన్ ఇచ్చుంటే నేను ముందుకెళ్లేవాడిని కదా.
సో అది సినిమాలో కాబట్టి అతను ఆ రిజర్వేషన్ తీసుకోలేదు అంటే మనం ఏమనుకోము. కానీ నిజ జీవితం లోపల మనం అలా ఉండగలమా? ఒక్కసారి ఆలోచించండి. నేను అడిగింది కాదు, అవతల వాళ్ళు ఇచ్చారు. కాబట్టి ఆల్రెడీ ఉన్నదాన్ని వాడుకోవడంలో తప్పేముంది అని చెప్పేసేసి మనము అది వాడుకుంటాం. అదే విధంగా నేను రైలు ఎక్కుతాను, మెట్రో రైలు. మెట్రో రైలు ఎక్కినప్పుడు ఒక్కొక్కసారి కూర్చున్న వాళ్ళు కూడా లేచి సీట్ ఇస్తూ ఉంటారు. సీనియర్ సిటిజన్ దాంట్ లోపల, ఆ క్యాబిన్ లోపల వాళ్ళంతటా వాళ్ళు ఇస్తే తప్ప నేను తీసుకోను. కొంతమంది జబర్దస్తిగా లేపి మరీ తీసుకుంటారు. వారికి ఓపిక ఉన్నా సరే, అవతల వాడు కూర్చున్నవాడు ఎలాంటి పరిస్థితులలో కూర్చున్నాడో కూడా మనకు తెలియదు. ఒక్కొక్కసారి నేను సీనియర్ సిటిజన్ సీట్లలో చూస్తూ ఉంటాను, గొడవలు కూడా అవుతూ ఉంటాయి. నువ్వు ఎందుకు ఇవ్వవు అని చెప్పేసి గొడవలు పడుతూ చివరికి మొన్న ఒక ఆవిడని లేపేశాడు. లేపిన తర్వాత చూస్తే ఆవిడకి పాపము ఆరోగ్య రీత్యా అంత బాలేదన్నమాట. మళ్ళీ వెంటనే తను గుర్తించిన వాడై అప్పటిదాకా గొడవ పడ్డ వ్యక్తి, లేదమ్మా కూర్చోండి నాకు తెలియదు మీ పరిస్థితి అని చెప్పేసి అన్నాడు. అంటే ఇక ధర్మము ఆచరించాలి అని అనిపించదు చాలా మందికి. ఎందుకంటే మన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులు మనకి ధర్మాచరణకు వీలుగా ఉండవు. అదే విధంగా కష్టపడాల్సి వస్తుంది. ఇదే మనము భారతీయుడు సినిమాలో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఆ సినిమా లోపల డాక్టర్ పైసలు అడుగుతాడు. అడిగితే ఇతను ఇప్పుడు కూతురు యొక్క వైద్యం కోసం అని చెప్పేసి, కూతురు అంతా కాలిపోయి ఉంటుంది, డాక్టర్ డబ్బులు అడుగుతాడు, ఇతను ఇవ్వడు. కానీ తల్లి మాత్రం చివరికి లొంగిపోయి తన శరీరం మీద ఉన్న నగలన్నీ కూడా తీసి ఆ డాక్టర్కి ఇవ్వడం మనం చూస్తాం. అంటే జీవితంలో ఎన్నో పరిస్థితులు మనను ధర్మాచరణకు దూరంగా చేస్తాయి. మరికొన్ని ఉదాహరణలు చెప్తాను. మా ఆఫీస్ లోపల ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా మంచివాడు. అతడు చెప్తున్నాడు అనమాట, ఇప్పుడు రోజంతా ఏం చేస్తాడు, తను ఆఫీస్కి వచ్చిన రోజు ఏం చేస్తాడు, ఆఫీస్కి రాని రోజు ఏం చేస్తాడు. సో మొత్తం వారం రోజుల పాటు తన కుటుంబ పోషణ, తన పిల్లల్ని ఎలా పెంచాలి, తను ఎలా డబ్బు సంపాదించి ఉద్యోగంలో పైకి రావాలి, తన స్కిల్ ఎలా అప్డేట్ చేసుకోవాలి అనే దాని గురించి ఆలోచిస్తుంటాడు. ఒక్కసారి ఎవరన్నా చెప్పండి, అందులో తప్పేమైనా ఉన్నదా? మా ఆఫీస్ లో ఉన్న వ్యక్తి గురించి నేను ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పాను కదా, చాలా మంచి. ఏ తప్పు లేదండి. వారం రోజుల్లో అతను దేశ సేవ గాని ధర్మబద్ధమైనటువంటివి గాని చేయడం లేదు. కానీ తన కుటుంబ పోషణ కోసమై కష్టపడతాడు, కుటుంబంతో సమయం స్పెండ్ చేస్తాడు, ఉన్న సమయాన్ని ఎంతో కొంత చదువుకొని మళ్ళీ కొత్త స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు ఇతన్ని నువ్వు దేశం గురించి లేదా మన హిందూ ధర్మం గురించి పాటుపడు అంటే పాటుపడగలడా? పడలేడు సార్. తన కుటుంబం గురించి ఆలోచించడానికి టైం సరిపోవట్లేదు. తన కుటుంబ పరిస్థితి రీత్యా అతను దేశం గురించి ఆలోచించలేడు. దేశం గురించి పడలేడు. కరెక్ట్. సో ఇప్పుడు ఎవరు ఆలోచించాలంటారు దేశం గురించి గాని ధర్మం గురించి గాని? మీ జవాబు ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరు ఆలోచించాలి? ఉండి ఖాళీగా ఉన్నప్పుడు, మనకి సమయం ఉన్నప్పుడు దేశం గురించి ఆలోచించాలి. మనమేమంత కష్టపడట్లేదు కదా, మరీ లేని వాళ్ళమయ్యి మనం కష్టపడితే గానీ కుటుంబం గడవదు, మనమే చూడాలి అనే పరిస్థితి లేనప్పుడు మరి కంపల్సరిగా దేశం కోసం ఏదైనా చెయ్యాలి. దేశం కోసం, ధర్మం కోసం కూడా. ధర్మం అంటే నేను అనేది హిందూ ధర్మం. ఓకేనా? రెండింటి ఏదైనా చెయ్యాలి. ఎప్పుడు? ఇంకెవరైనా చెప్పండి. ఆవిడ చెప్పారు కదా, ఇంకెవరైనా చెప్పగలరా? మనం దేశం గురించి ధర్మం గురించి ఎప్పుడు పాటుపడాలి? అంటే ఇంట్రెస్ట్ ఉంటే మన బాధ్యతలు చేసుకుంటూ కూడా అక్కడ చేసుకోవచ్చు కదా సార్. మనకు ఇంట్రెస్ట్ ఉండాలి, మెయిన్ చెయ్యాలని, అది లోపల తపన ఉండాలి. సమయాన్ని మనము కేటాయించాలి. ఖచ్చితంగా ఏమైనా చెయ్యకపోయినా కానీ దేశము ధర్మము అనేది ముఖ్యమైనది అని గుర్తెరిగి దాని వైపున ధర్మంగా మాట్లాడాలి. ఎక్కడైనా ఏదైనా ధర్మానికి అక్కడ అన్యాయం జరుగుతుంటే, అంటే ధర్మాన్ని అధర్మంగా చూపించే వాళ్ళైనా, లేదు దేశం కోసం ఇలాంటి ధర్మమైన ఒక పాయింట్ మీద మాట్లాడాల్సి వచ్చినా, చెప్పాల్సి వచ్చినా, అవేర్నెస్ మాత్రం చేసినా కొంచెం మనం దేశానికి చేసినట్టే. మీరు చాలా మాకు నేర్పిస్తున్నారు కదా, అది కూడా చాలా చేస్తున్నట్టే. అలా మనకి తెలిసింది ఏదైనా చిన్న విషయమైనా ఎవరికైనా పిల్లలకైనా నేర్పించటం అనేది, అది కూడా దేశం కోసం మనం కొంత చేస్తున్నట్టే. అంటే సమయం లేదు, అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మీకు ఫ్యామిలీ తోటే టైం ఉంది. ఇప్పుడు మీరు ఫ్యామిలీ ఇంటికి వస్తారు, అలసిపోయి వస్తారు, ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తారు. ఇప్పుడు 2 గంటలు 3 గంటలు జర్నీ చేయాలి. జర్నీ చేసిన తర్వాత ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి కాస్త కాఫీ తాగి టీవీ చూస్తూ పిల్లలతో కాస్త ఆడుకునేసరికి అయిపోతుంది రోజు.
మళ్ళీ పొద్దున్నే మళ్ళీ గాన్గ తిప్పాలి, అవునా? సో మళ్ళీ గాన్గ తిప్పాలి, మళ్ళీ సాటర్డే సండే వచ్చిందంటే మళ్ళీ ఏవో కొత్త పనులు వస్తాయి, వారం మొత్తము చెయ్యని పనులన్నీ కూడా మనం చేయవలసి వస్తుంది కదా. సో కాబట్టి ఇక్కడ ఇంకెవరైనా జవాబు చెప్పండి. ధర్మలత గారు మీరు మాట్లాడుతుంటే మధ్యలో కట్ అయింది, చెప్పండి. అదే కొత్త సమయాన్ని కేటాయించాలి మన పనిలో. ఎలా కేటాయిస్తారు చెప్పండి. ఇప్పుడు ఎలా కేటాయిస్తారు? ఇప్పుడు ఇతని విషయం లోపల ఎలా కేటాయిస్తారు? అతను ఆఫీస్ లో 6-7 గంటలు పనిచేస్తాడు, సుమారుగా 2 గంటలు జర్నీ చేస్తాడు. ఎలా చేయగలుగుతాడు? అతన్ని RSS లో మా శాఖకు రమ్మన్నాను అనుకోండి, RSS లో 1 గంటే కదా, రోజుకు 1 గంటే కదా RSS శాఖకు రావాలి అంటాను. దేశం కోసమే కదా, RSS శాఖ అంటే దేశం కోసమే. ఓకే, లేదు ఒక ఆలయానికి వెళ్ళి అక్కడ చెప్పండి. మార్నింగ్ కొంచెం ఒక 1 అవర్ ముందు లేవడమా, కొంచెం టైం సవరించుకోవాలండి. ఓకే, ఇంకెవరైనా చెప్పగలరా? జై శ్రీ మానసికంగా కూడా అవకాశం వచ్చినప్పుడు తప్పించుకొని పోకుండా మనకు చేతనైనంత చేయగలగాలి, పక్కన వాడికి సహాయము. అవకాశం తెచ్చుకోవాలి అంటే మన పక్కన ఏదైనా చూసి చూడనట్టు గమ్ముగా వెళ్ళిపోకుండా మనకు వీలైనంత వరకు చెయ్యాలి, మన లేకపోతే చేసే వాళ్ళన్నా చూపించగలగాలి. ఓకే, ఇంకెవరో మాట్లాడుతుంటే మధ్యలో కట్ అయింది, ఎవరో మాట్లాడుతుండే ఇంతగా చిన్న గొంతు. సార్, మానసికంగా అయినా మనము సర్వే జన సుఖిన భవంతు లోక సంస్థ సుఖిన భవంతు అట్లీస్ట్ అదైనా చెయ్యాలా సార్ మానసికంగా? ఓకే, జై శ్రీకృష్ణ సార్. అంటే తన ఫ్యామిలీకి ధర్మబద్ధంగా చేసేది ఈ ఏజ్ లో. వాయిస్ కట్ అయిందమ్మా సార్, వాయిస్ కట్ అయిందమ్మా ఇందాక. ఈ ఏజ్ లో తను జై శ్రీకృష్ణ సార్, తన ఫ్యామిలీకి ధర్మబద్ధంగా చేసేది, తన ఫ్యామిలీకి ధర్మబద్ధంగా చేస్తే అది ధర్మాన్ని అనుసరించినట్టే కదా సార్ అని నా ఉద్దేశం. స్టార్ట్ చేసినా కూడా రావటం లేదు. ఎవరండి మాట్లాడుతున్నారు? హలో, మళ్ళీ రండి ఎవరో కానీ. లీవ్ అయ్యి మళ్ళీ ఫోన్ రీస్టార్ట్ చేసినా కూడా రావటం లేదు. ఎవరు మాట్లాడేది? భాగ్యలక్ష్మి గారా? సరే, ఇంకెవరైనా చెప్పగలరా సరైన జవాబు? ఇప్పుడు మనకు సమయం సరిపోవడం లేదు, ఓకే, కాకపోతే ఒక ఉద్యోగం ఉంది, ఒక భార్య, కొంతమంది పిల్లలు, తర్వాత అమ్మా నాన్న, ఏదో కొంత చదువు ఉంది, తర్వాత ఏదో ఒక సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్, 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్, 3 బెడ్రూమ్ ఇల్లు, 4 బెడ్రూమ్లు, 15 బెడ్రూమ్ల ఇల్లు, వాళ్ళ స్తోమతను బట్టి ఉన్నాయి. వీళ్ళలో దేశం కోసము ధర్మం కోసము పాటుపడే వాళ్ళు సమయం సరిపోలేదు అంటున్నారు. ఇంకెవరైనా? సార్, సమయం సరిపోలేదంటే మాయసుంటలు ఉంటారు కదా కొద్దిగా, వాళ్ళ ఇంటికి మట్టసం బాగుంటూ వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా క్రమశిక్షణ ఉంటే కూడా, దేశంలో ఒకరు బాగుంటే కూడా అది కూడా మంచిది నా అభిప్రాయం. మీరు అన్నది అర్థం కాలేదు నాకు, మళ్ళీ చెప్పండి. మా ఫ్యామిలీ మేము ఉన్నాం సార్, మీరు చెప్పిన బిజీ పర్సన్స్ ఉంటారు మా ఇంట్లో, ఇంకా ఎక్కడ పోనీ సండే కూడా పోతుంటారు బిజినెస్. వాళ్ళంతా వాళ్ళు బాగుండి వేరే వాళ్ళకు ఇబ్బంది పడకుండా ఉంటూ మన దేశంని రక్షించినట్లే ఉంటుంది నేను అనుకుంటున్నా. సండే కూడా మాకు ఉండదు, బిజినెస్ ఉంటది మాకు, వేరే వాళ్ళకి చేయడానికి ఉండదు. మనం ఒకరిని ఇబ్బంది పెట్టినంత సేపు మనం ఒక సేవ చేసినట్టే కదా అంటారు అతను. అది కూడా మంచిదే కదా అంటున్నా. ఓకే, సరే, ఇప్పుడు ఇందులోపల నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. ధర్మాచరణ ఎందుకు అనేది మనము గుర్తించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రపంచం లోపల కేవలము 1% జనాలు మాత్రమే, ప్రపంచంలో కేవలము 1% జనాలు మాత్రమే ఒక తల్లి ఒక తండ్రి కాస్త డీసెంట్ గా, భయం లేనటువంటి దేశంలో, మీ ఇంటి మీద ఎవడో ఏం మిసైల్ వేస్తాడు బాంబు వేస్తాడు అని భయం లేకుండా, ఏదో కొంత బేసిక్ ఎడ్యుకేషన్, ఓకే, ఏదో 10th డిగ్రీనో ఇంటరో చదువుకోవడం, కాస్త మొబైల్ చూడడం రావడం, ఓకే,
ఇంట్లోపల ఒక ఫ్యాను, ఒక గది, బాత్రూమ్ రోడ్ల మీద కాకుండా వెళ్ళడానికి ఎవరికి వారికి దగ్గర కనీసం కామన్ బాత్రూమ్స్ అయినా ఉండి, ఓకేనా, కామన్ బాత్రూమ్స్ అయినా పర్వాలేదు, ఓకేనా. ఇప్పుడు మేము నిజామాబాద్ లో ఉన్నప్పుడు మా డాబా నుంచి చూస్తుంటే పాపం అందరూ కూడా కామన్ బాత్రూమ్స్ లేని వాళ్ళందరూ కూడా అక్కడ కనిపిస్తూ ఉండేవారు. గుండె తరుక్కుపోయేది, ఎందుకు ఇంత పేదరికం ఉన్నది అన్నట్టుగా అనిపిస్తూ ఉండేది. కనీసం అలా ఉండి, ఓకే, ఏదో రోజుకొక 2 పూటలైనా తినగలిగేటటువంటి స్థాయి ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచంలో 1% మంది మాత్రమే. ఇప్పుడు ఇందులో ఆ 1%లో లేకుండా 99% ఉన్న వాళ్ళు మన గ్రూప్ లో ఎంతమంది ఉన్నారండి? ఎవరింట్లో అయినా ఇట్లా అంటే పొద్దున్న బాత్రూమ్కి వెళ్ళాలి అంటే రోడ్ల మీదనే వెళ్ళాలి, తర్వాత చదువు లేదు, ఇంటి మీద ఎవడో ఒకడు బాంబులు వేస్తాడని భయము, తర్వాత 2 పూటలు కనీసం అన్నం తినలేనటువంటి పరిస్థితి, పిల్లలు వైఫ్ ఎవరు లేకపోవడము, బేసిక్ ఎడ్యుకేషన్ కూడా లేకపోవడము, కనీసం మొబైలు అనేదంటే ఏంటో తెలియకపోవడము, ఓకే, ఈ క్షణంలో ఇక్కడ రెండో క్షణము ఎక్కడ ఉంటామో తెలియదు. అటువంటి పరిస్థితుల వాళ్ళు ఎంతమంది ఉన్నారండి మన గ్రూప్ లో? మన గ్రూప్ లో ఎవరు లేరు సార్, అందరూ 1% లోనే ఉన్నారు. మీకు తెలిసిన వాళ్ళల్లో ఇప్పుడు ఈ 99% మంది ఉంటారు, చాలా మంది ఉంటారు. అయితే ఈ ఒక్క శాతం ఉన్నవాళ్ళు ఉన్నారు సార్. 99% మంది అంటే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అని అర్థం నా ఉద్దేశం. అవును అవును, మనము 1% ఉన్నాము, ఆ 99% మందిని మనం అంతా కళ్ళతో చూస్తూ ఉన్నాం, ఓకేనా. చిన్న మూట కట్టుకుని ఒక ఊరు నుంచి మరొక ఊరికి వలస వెళ్ళడం, చిన్న గుడిసెలో ఉండడం, అవసరాలు తీరకపోవడము, ఇవన్నీ ఉండడం, ఇలాంటి పరిస్థితులన్నీ ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా 99% మంది ఉన్నారు. ఇప్పుడు మీ ఆలోచన ప్రకారము ఆ 99% మంది ధర్మాచరణ చేయాలా, లేక ఈ 1% మంది సమయం దొరికితే ధర్మాచరణ చేయాలా, లేకపోతే సమయం దొరకకపోయినా కూడా ధర్మాచరణ చేయాలా? 3 ఆప్షన్స్ ఇస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆప్షన్ 1, ఆ 99% మంది దేశ సేవ, ధర్మము, హిందూ ధర్మంకి సేవ చేయాలి. ఆప్షన్ 1 అందరూ గుర్తుపెట్టుకోండి. దేశం గురించి, ధర్మం గురించి ఎవరు సేవ చేయాలి అంటే ఆ 99% మంది. రెండవ ఆప్షన్ ఏంటంటే మనలాగా 1% మంది ఎంతో కొంత ఉన్నటువంటి వాళ్ళు దేశం కోసం, ధర్మం కోసం ఎప్పుడో వీలైనప్పుడు చేయడం, 6 నెలలకు ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి, ఎప్పుడో ఒకసారి. నా ఇంట్లో నేను బాగున్నాను కదా చాలు, నేను దేశానికి సేవ చేసినట్టే. మూడవది ఏంటంటే నా పనులన్నీ కూడా మానుకుని, ఈ 1% మంది నా పనులలోంచి ఖచ్చితంగా కొంత మానుకుని, లేదా ఎక్కడ సమయాన్ని నేను కేటాయించగలుగుతానో చూసుకుని ఆ సమయంలో నేను నా దేశాన్ని, ధర్మాన్ని నేను నిలబెట్టడానికి ప్రయత్నం చేయడం. ఈ మూడిట్లో ఏది ఈజీ అంటారు? ఏది చెయ్యాలి అంటారు? ఏది చెయ్యాలి అంటారు? మూడోది కరెక్ట్. మూడోదే కరెక్ట్. పెట్టుకొని దేశ సేవ చేయడం అది కరెక్ట్. కొంచెం దాన్ని అడ్జస్ట్ చేసుకొని చేయడం, దేశము ధర్మం రెండు కూడాను, రెండును ఉన్నంత దాంట్లో సమయం కేటాయించుకొని మూడో రకం వాళ్ళు చేయడమే శ్రేష్టం. మొదటి వాళ్ళు చేయాలంటే వాళ్ళని పోషించుకోవడమే సమయం సరిపోదు కదా. వాళ్ళు ఇంకా ధర్మము అది అని అంటే వాళ్ళు ఆలోచించలేరు అసలు. సో కాబట్టి 1% మంది కూడా పాపం బిజీగా ఉన్నారు కదా, మరి ఎట్లా వాళ్ళకి? వాళ్ళ ఇంటికి వస్తారు, 7 ఇంటికి వస్తారు, వచ్చిన తర్వాత పిల్లలతో మాట్లాడాలి, వైఫ్ తో కాస్త సేపు మాట్లాడాలి, తర్వాత భోజనం చేయాలి, పొద్దున్న నుంచి ఆఫీస్ లో ఉన్న అలసట అంతా పోగొట్టుకోవాలి, తర్వాత నిద్రపోవాలి, మళ్ళీ పొద్దున్న తెల్లారేసరికి గాన్గా తిప్పాలి కదా. మరి ఆ 1% మంది వాళ్ళకి ఎలా కుదురుతుందంటారు? సార్ 10 వరకు చాలా మంది అలాగే ఉంటారు సార్. బిజినెస్ వాళ్ళు నైట్ 9 వరకు 9:30 వరకు ఉంటారు, షాపులు ముయ్యరు, బయటికి పోనీకి ఉండదు. ఉదయం 9:30 కల్లా ఓపెన్ చేయాలి షాపు, భోజనానికి పోనీకి ఉండదు. వాళ్ళ సంసారం వాళ్ళకే ఉంటది, ఇంకా వేరే వాళ్ళకి ఏం చేస్తారు? వాళ్ళు బాగున్నా చాలని చెప్పి అంటున్నాను, నా అభిప్రాయం. అంటే మనది మనం బాగుంటే చాలు అంటారు, అంతే కదా. మళ్ళీ చేయనిక లేనప్పుడు ఏం చేస్తారు సార్? వాళ్ళు సింగల్ గా నాకు కూడా నా అభిప్రాయం కాదు, నేను కూడా అట్లా చేసిన వాడిని. సింగల్ గా ఉదయం 6:30 కల్లా షాప్ తెరచాలమ్మ, కిరాణా అంగళ్ళు, చిన్న రంగళ్ళు,
మధ్యాహ్నం 1 గంట మూసి భోంచేయాలా, రెస్ట్ తీసుకోవాలా, మళ్ళీ వచ్చి తెరిచి రాత్రి 9:30కు బంద్ చేస్తాం. అప్పుడు ఏం చేస్తుంది ఎవరికి? మనది మాకే లేదు కదా, మాకే మనం ఆ రెస్ట్ ఉండదు. మనం ఆ షాప్ లో ఉన్నప్పుడు కూడా ఎవరైనా పేదవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అంతో ఇంతో అది దానం అది ధర్మం వేరే, చేయడం, అది చేసేది చేస్తున్నాం. పెళ్లిళ్ళకి అది ఇచ్చినాము, అది కూడా కొంత చదువులకు ఇచ్చినాము. దేశమే కదండి. మా బంధువులే వేరే దేశప్రేమ వాళ్ళు వచ్చి కూర్చున్నారు, బీద వాళ్ళు వస్తే నా దగ్గర ఉన్న కాడికి ఇచ్చిన అని చెప్పి పంపించినాను. కరెక్ట్. పెళ్లిళ్ళ అర్థం మ్యారేజ్లకి 2-3కి పెంచేసినాను, చదువులకు 2కి ఇచ్చినాను. నాకున్న కాడ నా దాంట్లో ఉన్న దాంట్లో అది లేదనకుండా చేస్తా, అది చేసిన ఇంతవరకు. ఇంకెవరైనా జవాబు చెప్తారా? కృష్ణవేణి గారు ఏదో మాట్లాడుతున్నారు. అంటే చాలా ఇప్పుడు వేణుగోపాల్ గారు అన్నారు కదా సార్, వాళ్ళ బాధ్యతలు అవి ఎక్కువగా ఉంటే ఇంట్రెస్ట్ పెట్టారు అని చెప్తున్నాను సార్. ఎవరు చెయ్యాలి ఇప్పుడు? ఆ 1% మంది చేయాలా, ఈ 99% మంది చేయాలా? పర్సెంట్ వాళ్ళే చేయాలి సార్. అయితే అందరూ చేయాల్సిందే ధర్మాచరణ, కానీ 99% మందికి అసలు జీవితం కూడా గడవదు కదా. ఓకే, కాబట్టి 1% మందే చేయాలి. ఈ ధర్మాచరణ సామాన్యులు ఎలా చేయాలి అని చెప్పేదే యక్ష ప్రశ్నలు. యక్ష ప్రశ్నలు ఏం చెప్తుందంటే, నాకు సమయం లేదు, నేను సమయాన్ని కేటాయించుకోలేను, కేవలం నా కుటుంబం గురించి నేను చూసుకుంటాను అంటే మళ్ళీ ఇంకో కొన్ని జన్మలు ఎత్తాలి, పరిణతి రాదు. అందుకోసం అని చెప్పేసి ఆ ధర్మాచరణ అనేటటువంటిది ప్రతి ఒక్కరూ ఎంతో కొంత మానుకుని, ఓకే, వాళ్ళ దీంట్లోపల ఎంతో కొంత వాళ్ళ పనులు మానుకుని ఎంత వీలైతే అంత. ఇప్పుడు భార్యతో ఒక సినిమాకి వెళ్ళాలనుకోండి, అదొకటి మానుకుని ఆ సమయంలో మనం ఇంకేదన్నా సేవ చేయగలుగుతామా? మన పర్సనల్ ప్రోగ్రామ్ ఏదైనా ఉందనుకోండి, అందులోంచి కొంత మనం మానుకోగలుగుతామా? చుట్టాలు ఇళ్ళకి వాటికి వీటికి. ఇప్పుడు ఇందులో ఒక వేణుగోపాల్ గారు ఉన్నారు, ఆయన బిజినెస్ ఎంత చేసేవారంటే ఆయన జీవితంలో ఎప్పుడు పెళ్లిళ్ళకి, ఫంక్షన్స్ కి, చుట్టాలిళ్ళకి, స్నేహితుల దగ్గరికి వెళ్లకుండా పొద్దు నుంచి 6:30 నుంచి రాత్రి 9:30 దాకా షాప్ లోనే కూర్చునేవారు. ఆయనకి ఈ ఫంక్షన్స్ గాని, స్నేహితుల ఇళ్ళకి వెళ్ళడం గాని, చుట్టాలతో మాట్లాడడం గాని ఇవన్నీ కూడా లేదు. ఆయనకు అలా పొద్దున్న 6:30 నుంచి రాత్రి 9:30 దాకా చేస్తే తప్ప ఆయన కుటుంబ బాధ్యతలను పోషించలేరు. సో అలా కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా పెళ్లిలకు, ఫంక్షన్స్ కి వెళ్తున్నారు, ఇంకేమన్నా చేస్తున్నారు, స్నేహితులను కలవడానికి వెళ్తున్నారు, స్నేహితులు మీ ఇంటికి వస్తున్నారు, కంచాలు పెడుతున్నారు, అన్నాలు పెడుతున్నారు, కబుర్లు చెప్తున్నారు, వదినే అనుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఓకే, ఈ సమయం అంతా కూడా ధర్మాచరణకు మనం పెట్టలేమా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు సేమ్ విత్ మై ఫ్రెండ్ ఆల్సో. ఇప్పుడు మా ఫ్రెండ్ ఎవరైతే చెప్పానో ఆయన కూడా ఏం చేస్తాడు, ఎక్కడో పెళ్లి ఉంది అంటాడు, వైఫ్ ని పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతాడు, ఒక 4 రోజులు 5 రోజులు లీవ్ పెడతాడు, వెళ్తాడు, ఆ పెళ్లికి వెళ్తాడు, ఫంక్షన్కి వెళ్తాడు, ఆ పనులన్నీ అవన్నీ చేసుకుని వస్తాడు. మళ్ళీ చాలా బిజీ అయిపోయింది, ఈ నెలలో 6 పెళ్లిళ్ళు ఉన్నాయి, పెళ్లిళ్ళ ఒక 6 పెళ్లిళ్ళు, 7 షో, 7 ఏవో వేరే ఫంక్షన్స్, ఇవన్నీ కూడా చెప్తూ ఆయన ఎన్నో శుభకార్యాలు అని చెప్పేసి చెబుతూ బోల్డ్ అన్ని పనులున్నాయి ఈ నెల లోపల అంటారు. దాన్ని బిజీ కిందికి నేను కన్సిడర్ చేస్తే కరెక్టే అంటారా? కాదండి, చెయ్యాలి అనుకుంటే ఎలాగైనా చేస్తారండి, చెయ్యాలని లేకపోతే ఇలా వంకలు చెప్తారు అందరూ. వంకలు కాదు నేననేది, ఇప్పుడు వాళ్ళు పెళ్లిళ్ళకి వెళ్తున్నారు, స్నేహితులను కలుస్తున్నారు, వాళ్ళు చుట్టాలను కలుస్తున్నారు, చుట్టాలు ఇళ్ళకి వస్తున్నారు, ఇంట్లో కూర్చొని కంచాలు పెట్టుకుంటున్నారు, అన్నాలు తింటున్నారు, కబుర్లు చెప్తున్నారు, అన్నింటికీ సమయం ఉంది. కానీ దేశానికి, ధర్మానికి సమయం వచ్చేసరికి మేము శ్రీనివాస్ నీలాగా డబ్బు సంపాదించిన తర్వాత మేము కూడా అలా ఉంటాము అంటారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. డబ్బుకి లిమిట్ లేదు సార్, ఎంత సంపాదించినా ఇంకా అనిపిస్తుంది. ఏమీ లేని వాళ్ళు కూడా వాళ్ళకి దగ్గర వాళ్ళకు ఉన్న దాంట్లో ఇచ్చి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉన్నవాళ్ళం కూడా తప్పించుకొని వెళ్ళిపోయే వాళ్ళం చాలా మంది ఉన్నారు, ఎక్కువ మంది. నా పాయింట్ అర్థమైందా? ధర్మాచరణ అనేది యక్ష ప్రశ్నలు నేర్చుకోవడం, యక్ష ప్రశ్నలు నేర్చుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, యక్ష ప్రశ్నలు నేర్చుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మన స్వార్థాన్ని కొంత తగ్గించుకోగలమా, మన పనులని కొంత తగ్గించుకుని దేశ సేవ, ధర్మసేవ, ధర్మాచరణ చేయగలమా? ధర్మరాజు చెబుతున్నవన్నీ కూడా యక్ష ప్రశ్నల లోపల ధర్మాచరణకు సంబంధించినవే. ఒక వ్యక్తి తన జీవితంలో ఎలా నడుచుకోవాలి అని. ఎక్కడా కూడా ధర్మరాజు నువ్వు నీ కుటుంబంలో వేణుగోపాల్ గారు చెప్పినట్టుగా పొద్దున్న 6:30 నుంచి రాత్రి 9:30 దాకా దుకాణంలో ఉండు, లేకపోతే దేశం క్లోజ్ అయిపోతుంది, దేశానికి ప్రమాదం, కాబట్టి నువ్వు ఉండాలి. ఆ తర్వాత ఆయన ఎట్లా అయితే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఒక్క ఫంక్షన్కి వెళ్ళలేదు,
చుట్టాల ఫంక్షన్స్కి వెళ్ళలేదు ఆయన, ఫ్రెండ్స్ ఇళ్ళకి పిలవలేదు, ఈయన ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళలేదు. పొద్దున్న 6:30కి వెళ్ళిపోతారు, రాత్రి 9:30కి ఇంటికి వస్తారు. మధ్య లోపల మధ్యాహ్నం కొద్దిగా భోజనం చేయడం లైట్ గా. సో మరి ఇంత బిజీగా ఉన్నప్పుడు సో కష్టమే. కానీ మిగతా వాళ్ళు అయితే అంత చెయ్యరు కదా. కొంత మనం ఏమన్నా తగ్గించుకోగలమా, తగ్గించుకుని ధర్మాచరణ చేయగలమా? ధర్మరాజు ఏమంటాడంటే ధర్మాచరణ చెయ్యాలి అంటే ఎలా? సరే మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా. యక్ష ప్రశ్నల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని. కిరాణా షాపులు ఉన్న వాళ్ళందరికీ కూడా అలాగే ఉంటారండి. కిరాణా షాప్ అంటే వాళ్ళకి ఇంకా ఏం ఉండదు, ఖాళీ అంటూ ఉండదండి. అయితే ఖరీదు చేయడానికి వెళ్ళాలి మధ్యలో, అది ఇది కూడా చేసుకొని రావాలి. చాలా కష్టం. అంటే వాళ్ళ చుట్టాలని స్నేహితులను కూడా కలవనంత బిజీగా ఉంటారు, అంతే కదండి. జీవితంలో ఒక్కసారి కూడా రమాదేవి గారు జీవితంలో వాళ్ళు ఒక్క ఫంక్షన్ కూడా అటెండ్ అవ్వరు. ఓకే, ఒక్క తీర్థయాత్ర కూడా చెయ్యరు. ఓకే, ఒక్క చుట్టాలు కూడా ఇంటికి రారు. వీళ్ళు ఎవరు చుట్టాల ఇంటికి వెళ్ళరు. పొద్దున్న 6:30 నుంచి ఆడవాళ్ళు వెళ్తారు కదా, ఆడవాళ్ళు వెళ్తారు, వస్తారు. ఆడవాళ్ళు అనుకోండి, మగవాళ్ళు అనుకోండి, మగవాళ్ళు కూడాను. మగవాళ్ళు ఎవరైతే దుకాణం తెరుస్తారో వాళ్ళకి మళ్ళీ ఎవరి ఇళ్ళకి వెళ్ళరు, చుట్టాల ఇళ్లలో ఫంక్షన్స్ కి వెళ్ళరు, తర్వాత చుట్టాలని ఇంటికి పిలవరు. పొద్దున్న 6:30కి వెళ్ళి షాప్ తెరవడము, రాత్రి 9:30 దాకా షాప్ లో కూర్చోవడము, మధ్యలో మధ్యాహ్నం కొద్దిగా అన్నం తినడము. ఇంకెవ్వరి ఇళ్ళకి వెళ్ళకూడదు. ఇంక ఇవ్వాలి నుంచి నేను చెప్తున్నా, దుకాణాలు ఉన్న వాళ్ళందరూ కూడా వేణుగోపాల్ గారిని అనుసరించాలి. అట్లుండే సార్, పోవాలనుకుంటే పోతారు, పోకుండా ఏం చేస్తారు? వారానికి ఒక రోజైనా హాలిడే ఉంటది, షాపులు బంద్ చేస్తారు కదా, అప్పుడైనా పోతారు, పోకుండా ఏం ముక్కోరు సార్. సరే, ఇది ఎవరికి ఆలోచించుకోండి. నేను చెప్పడం అనేటటువంటిది మూర్ఖత్వం. నేను చెప్పకూడదు, ఎవరికి వారు ఆలోచించాలి నేను చేస్తున్నది ఎంతవరకు కరెక్ట్ అని. ఎందుకంటే ధర్మాచరణ అనేటటువంటిది సాకులతోటి రాదు. ధర్మాచరణ 99% మంది చేయలేరు. ఈ 1% మందే ఎలా చెయ్యాలి? మానవ సేవ చెయ్యాలి, దయా కరుణ ఉండాలి. గత వారం మనం ఏం తెలుసుకున్నాము? దయా కరుణ అనేటటువంటివి ఉండి తీరాలి ప్రతి ఒక్కరి లోపల. ఆ దయా కరుణ గనక లేకపోతే జీవితంలో ఏదైతే సనాతన ధర్మం ఉందో, ఎప్పటికీ కూడా ఆచరించవలసినటువంటి ధర్మము, అది మాత్రమే మనకు ఫలితాన్ని ఇస్తుంది. ధర్మో రక్షతి రక్షిత. ఎవరైతే ధర్మాన్ని కాపాడతారో వారే కాపాడబడతారు. నేను నా షాప్ లో కూర్చుంటాను, నేను రాత్రి వరకు కదలను, నేను ఎవ్వరి చుట్టాలిళ్ళకి వెళ్ళను, స్నేహితుల ఇంటికి వెళ్ళను, ఎవరితోటి మాట్లాడను, ఎందుకంటే నాకు టైం సరిపోదు. నేను తీర్థయాత్రలకు వెళ్ళను, ఎందుకంటే షాప్ క్లోజ్ చేస్తే విపత్తు జరిగిపోతుంది, సునామీ వస్తుంది దేశంలో. కాబట్టి నేనేం చేస్తానంటే, నేను దేశ సేవ చేయను, ధర్మం సేవ చేయను, నేను షాప్ లోనే కూర్చుంటాను. కానీ చుట్టాలతోని కూడా కలవద్దు, స్నేహితులతో కలవద్దు. ఇవన్నీ ఆలోచించుకోవాల్సిందే, ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిందే. కాబట్టి ఎప్పటికీ ఫలితం ఇచ్చేది ఏంటి అని చెప్పేసి యక్షుడు ధర్మరాజును అడిగాడు. అప్పుడు ధర్మరాజు చెప్పాడు, సనాతన ధర్మాన్ని పాటించడమే, అందుకే దీన్ని సనాతనము అని చెప్పేసి అన్నారు అంటాడు. అయితే ఈ అన్నింటిలోకి కూడా సనాతన ధర్మంలో ఉన్న వాటిల్లో గొప్పది ఏంటి అన్నాడు. అంటే దయా కరుణ. ఎందుకు? దయా సర్వేషు భూతేషు అనేది ఏదైతే ఉందో, అన్ని భూతాల పైన మనకు దయ ఉండి తీరాలి. దయ ఉన్నప్పుడు మాత్రమే మనం నాకు సమయం ఉంది లేదు అనుకోము. అనుకోకుండా మనం ఏం చేస్తాము, మన సమయంలో కొంత సమయాన్ని దేశానికి, కొంత సమయాన్ని ధర్మానికి, మనకు ఓపిక ఉన్నా, మనకు ఓపిక లేకున్నా, మనకు శక్తి ఉన్నా, శక్తి లేకున్నా ధర్మాచరణ చేసి తీరుతాము. దీనికి మనం నిగ్రహించుకోవాల్సింది ఏంటి అని చెప్పేసి యక్షుడు అడిగాడు. అడిగితే మనస్సుని నువ్వు నిగ్రహించుకోవాలి అని చెప్పి ధర్మరాజు చెప్పగానే ఒక్కసారిగా యక్షుడు చాలా ఆనందంతో, మనసంతా ఆనందంతో నిండిపోతుంది. ఎందుకు? యక్షుడు మరెవరో కాదు, ఆయనే ధర్మరాజు, యమధర్మరాజు. ఆయన మనస్సు లోపల ఆనందం పొంగుతోంది. ఎదురుగా ఉన్నటువంటి ధర్మరాజు చెబుతున్న జవాబులు చూస్తే ఎంతో పరిణతి ఉన్నటువంటి వాడు. జీవితంలో మనము, మన కుటుంబము, మన దుకాణాలు, మనమే ఇంపార్టెంట్ అనుకుంటూ వెళ్తున్నటువంటి ఈ రోజుల్లో తన తమ్ముళ్ళు చనిపోయారు, రాజ్యము పోయింది, అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల లోపల ఇరుక్కున్నారు. కానీ ఎటువంటి సమయంలో అయినా కూడా ధర్మాచరణ చేయడం అనేటటువంటిది తప్పనిసరి అని తెలుసుకున్నటువంటి ధర్మరాజు తన తమ్ముళ్ళు మరణించినప్పుడు గుండె పగిలేలా బాధపడి, చివరికి ఆ యక్షుడు అడిగిన ప్రశ్నలకు నీళ్లు కూడా తగ్గకుండా
సరైన సమాధానాలు చెప్తున్నాడు. ఏదో ఒకటి సార్ కొద్దిగా నన్ను నీళ్లు తాగనియండి, తర్వాత జవాబులు చెప్తాను అనలేదు. ఎందుకంటే అక్కడ ధర్మం ఏంటి? నా ప్రశ్నలకు నువ్వు జవాబు చెబితేనే నీళ్లు తాగు. అంతేగాని ఈయన అన్నాడా, సార్ ముందు నా కుటుంబం చూసుకోకపోతే ఎట్లా సార్, బయట సమాజాన్ని ఎట్లా నేను కాపాడతాను, ముందు నన్ను నేను కాపాడుకోకపోతే నీ ప్రశ్నలకు జవాబులు ఎట్లా ఇస్తాను అని అనలేదు ఆయన. ఆయన ఏమన్నాడంటే మనస్సును నిగ్రహించుకొని ఆ మనస్సు ద్వారా దుఃఖాన్ని నిగ్రహించుకోవాలి. ఎప్పుడైతే మనసుని నిగ్రహించుకుంటామో అప్పుడు మనకు దుఃఖం అనిపించదు. నేను సమాజానికి ఎందుకు చేస్తున్నాను అని బాధపడము, ధర్మం కోసం ఎందుకు కష్టపడుతున్నాము అని చెప్పేసి బాధపడము. గత 3 రోజులుగా నేను ఆఫీస్కి వెళ్ళడం లేదు, 2 రోజులుగా థర్స్డే ఫ్రైడే ఆఫీస్కి వెళ్ళలేదు, గొంతు నొప్పిగా ఉందని. ప్రవచనం మాత్రం ఖచ్చితంగా చెబుతున్నాను. ఇందాక ఒక వ్యక్తికి కాల్ చేసినప్పుడు అడిగాడు, ఎందుకు ఇంకా నువ్వు ప్రవచనాలు చెప్తున్నావు, ఒక వారం రోజుల పాటు అసలు మాట్లాడవద్దని చెప్పాను కదా నీకు, మాట్లాడకు. ఎందుకంటే ఈ మధ్య వస్తున్నవన్నీ కూడా ఇవన్నీ కూడా 3 వారాలు 4 వారాలు ఉంటున్నాయి. నీకు వచ్చి 10 రోజులే అయింది, ఇంకొక వారంన్నర ఉంటుంది, గొంతు కాపాడుకోవాలి. కానీ ధర్మాచరణ లోపల కొంత మనం తగ్గడం అనేది, అంటే రోజు మొత్తం మాట్లాడకుండా రోజు మొత్తం వైరస్ అండి ఇది, వైరస్. ఈ గంట కోసం అని చెప్పేసి నేను నా సమయాన్ని మిగిల్చుకున్నాను. సో కాబట్టి ఏంటంటే ధర్మాచరణ కోసమై మన స్వార్థాన్ని కొంత తగ్గించుకోవడం తప్పనిసరి. అయితే మీరు చూస్తే మరి ప్రవచనకర్తలు, మఠాధిపతులు, పీఠాధిపతులు వీరందరూ అలా చేస్తున్నారా? చేయడం లేదు. ధర్మాన్ని కూడా వారు వారి కీర్తి ప్రతిష్టల కోసమని, వాళ్ళ డబ్బు కోసమని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. మిగతా వాళ్ళు ధర్మాన్ని పాటిస్తున్నాము అని చెప్పే వాళ్ళు ఏం చేస్తున్నారు, హడావిడిగా పారాయణలు చేస్తున్నారు, షిరిడీకి వెళ్తున్నారు, శ్రీశైలంకి వెళ్తున్నారు, తిరుపతికి వెళ్తున్నారు, రకరకాల యాత్రలు చేస్తున్నారు. అక్కడ నాకు ఎప్పుడు ఒక చిన్న పనికి, ఆర్ఎస్ఎస్ పనికి గాని ధర్మాచరణ పనికి గాని రానటువంటి ఒకరు నాకు 10 రోజుల సమయం దొరికింది, తిరుపతి లోపల సేవ చేసే సమయం దొరికింది అని చెప్పేసి అన్నప్పుడు నాకు గుండె బాదుకుని ఏడవాలనిపించింది, నేల మీద పల్లి పొల్లాలనిపించింది. భగవంతుడా చెప్పు, నువ్వు అందరి హృదయాలలో ఉన్నావు, నీ సేవ కావాలి, ఇక్కడ కొండ మీద వచ్చి చేసేదే సేవ కాదు, మానవాళికి చేసేటటువంటి ప్రతిదీ కూడా సేవే కదా. ఈ మాట ఎందుకు అర్థం కాదు వీళ్ళకి? అతను తన ఉద్యోగంలోంచి కొన్ని రోజులు లీవ్ తీసుకుని, ఒక 10 రోజుల పాటు లీవ్ తీసుకుని అక్కడికి వెళ్ళి ఆ 10 రోజుల పాటు కొండ మీద ఉండి, ఆ కొండ మీద వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని, ఎందుకంటే టీటీడీ వాళ్ళు ఎలాగో పనిచేయరు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా, క్రిస్టియన్స్ ఎలాగో పనిచేయరు. అక్కడ ఉన్న వాళ్ళలో 25,000 మంది ఎంప్లాయీస్ ఉంటే అందులో 4,500 మంది సుమారుగా క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళు ఎందుకు చేస్తారు? మిగతా వాళ్ళలో కొంతమంది ముస్లిమ్స్ కూడా ఉన్నారు, డ్రైవర్స్ ఇలాంటి వాళ్ళు అసలు మన దేవుణ్ణి కూడా నమ్మరు. వాళ్ళు ఎందుకు పని చేస్తారు? బూట్లు వేసుకుని వెళ్తారు అన్ని చోటకి. వాళ్ళని అడిగే వాళ్ళు ఎవరు? రౌడీలుగా బిహేవ్ చేస్తారు. వాళ్ళని అడిగే వాళ్ళు ఎవరు? నియమాలు మనకే, వాళ్ళకి లేవు. ఒకసారి అక్కడ ఆ వెండి వాకిలి దగ్గర అందరూ ఆగిపోయి ఆల్మోస్ట్ కొట్టుకుని తోసుకొని తన్నుకునేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు వచ్చేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్తున్నారు. నేను ఆపాను, ఎందుకు నువ్వు వెళ్తున్నావు అంటే, నేను ఎంప్లాయీ అయితే నీకు రూల్స్ ఉండవా? వాళ్ళు నన్ను ఎలా అరిచాడో నా మీద మీకు నేను చెప్పలేను. అఫ్కోర్స్ నేను ఏం ఊరుకోలేదు, వాడు ఎంతసేపు అరిస్తే నేను అంతసేపు అరిచాను. నాకు తెలుసు ఆలయంలో అరవడం తప్పు అని చెప్పి తెలుసు, కానీ నేనేంటంటే భగవంతుడి ముందే తప్పుని భరిస్తూ ఉండలేకపోయా. అఫ్కోర్స్ ఇంకా తర్వాత మళ్ళీ తిరుపతికి వెళ్ళలేదు, వెళ్ళాలని కూడా మనసు పూర్తిగా ఇదైపోయింది. నేను మనసు లోపలే భగవంతుని చూసుకోగలను. తిరుపతి దేవుణ్ణి నా మనసులోనే ఉంచుకున్నాను. ఇంకా ఇటువంటి ప్రదేశాలకు ఇక వెళ్ళకూడదు. అంత పాపాత్ములు ఉన్నటువంటి ఆ ప్రదేశం యొక్క పవిత్రత మొత్తాన్ని నాశనం చేసిన వారు ఒక్కడు ధర్మాచరణ చేయడు. ఆ కొండ మీద ఉన్నటువంటి ఎక్కువ మంది గవర్నమెంట్ ఆఫీసర్స్ లో అందరూ కూడా అక్రమార్జన చేస్తున్న వాళ్ళే, అన్ని కాంట్రాక్ట్లలో పైసలు కొడుతున్న వాళ్ళే. నాకు తెలిసిన మన గ్రూపులలో ఉండే ఒక ఆవిడ భర్త అక్కడ కొన్ని పనులు చేసేవారు అన్నమాట. పాపం ఆయన అంటాడు, చిన్న చిన్న పనులకు కూడా లంచం ఇబ్బందే నడవదు కొండ మీద. ఇంకా ఏదో ఎగ్జాంపుల్ చెప్పడం కాదు, మా సొంత అన్నయ్య ఎగ్జాంపుల్ చెప్తాను. మా సొంత అన్నయ్య అరుణాచలం లోపల ఆయన రీజనల్ హెడ్ గా చేశారన్నమాట. జనరల్ మేనేజర్ DGM గా చేశారు బ్యాంకుకి, ఇండియన్ బ్యాంక్ కి, మా సొంత అన్నయ్య. అయితే ఆయన చేస్తున్నప్పుడు ఆ అరుణాచలం ఆలయం అకౌంట్స్ కూడా వీళ్ళ దగ్గరే ఉండేవి, ఇండియన్ బ్యాంక్ దగ్గర. సో మా అన్నయ్య మాటికి అడ్మినిస్ట్రేషన్ వాళ్ళని కలవడానికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళకు సన్మానం చేయాలి, వాళ్ళకు శాల్వాలు కప్పాలి, వాళ్ళకు గిఫ్ట్లు ఇవ్వాలి. వాళ్ళు ఇంకా కొన్ని అకౌంట్లు వేరే బ్యాంకులకు ఇస్తే, అయ్యో మా బ్యాంకుకి ఇవ్వండి అని చెప్పి మా అన్నయ్య ఇండియన్ బ్యాంక్ నాకేంటి అని అడిగారు మా అన్నయ్యని. మా అన్నయ్య పూర్తి స్థాయి కర్మయోగి,
ఎట్లా అంటే అసలు ఆ ఉద్యోగంలో పాపం ఏమీ ఆశించకుండా రిటైర్ కూడా అయ్యాడు 1 year బ్యాక్. అలాగా అందులోనే ఉండిపోయేవాడు. పాపం ఏం చేస్తాడు? ఏమి చేయలేని పరిస్థితి. తప్పుదారి తొక్కలేడు. వాళ్ళకి లంచం ఇస్తే తప్ప ఆ గవర్నమెంట్ ఎవరికి నేను చెప్తున్నది, అరుణాచలం ఆలయంలోనే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఉంది. ఆలయం బయట లేదు, ఆలయం లోపలే ఉంది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు. అందులో ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా మాకేంటి అని చెప్పేసి అడిగారు. మా అన్నయ్య అంటాడు, ఏమిట్రా భగవంతుడి డబ్బు మా బ్యాంక్ లో పెట్టడానికి మాకు డబ్బు కావాలి, మాకేవో కావాలి అంటాడు. సో కాబట్టి మన వ్యవస్థ కుళ్ళిపోయింది, వ్యవస్థ పూర్తి స్థాయిగా కుళ్ళిపోయింది. దీనికి కారణం ఏంటంటే వీరెవరూ కూడా మనస్సుని నిగ్రహించుకోవడం లేదు, భగవంతుడు సొమ్ము అని కూడా భయపడడం లేదు, సేవ చేయగలిగే వారు ఎవరూ కూడా సేవ చేయడం లేదు. ఒకవేళ సేవ చేసినా వాళ్ళకి మాకు పేరు వస్తుందా లేదా అనే సేవ చేస్తున్నారు. ఇవాళ నేను ఇది చేశాను, మా గ్రూప్ లో 100 మంది జాయిన్ అయ్యారు, ఈ 100 మందిని నేను రిటైన్ చేసుకోవాలి. ఏం రిటైన్ చేసుకుని చంపేస్తావా వాళ్ళని? ఏం చేస్తావు రిటైన్ చేసుకుని? ఈ 100 మందిని నేను ఆపుకోవాలి, ఇక జీవితం అంతా వీళ్ళు నాకు బానిసలుగా పడి ఉండాలి. ఏమొద్దు. మన గ్రూప్ లో వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పాను, మీకు ఇష్టం ఉన్న చోటికి వెళ్ళిపోండి. ఆత్మబోధ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు. ఈ ప్రవచనాలు వింటే పుణ్యం రాదు, ఈ ప్రవచనాలు వింటే మీకు దేవుడు వచ్చేసి ఇట్లా వరం ఇచ్చేసి ఇలా ఇందులోంచి ఒక కిరణం వచ్చి ఇన్ని రోజులు శ్రీనివాస్ ప్రవచనాలు విన్నావు, నీ జీవితంలో మోక్షం ఇస్తాను అనడు. ఎవరికి వారు ప్రవచనాల ద్వారా మార్పు తెచ్చుకుని దాన్ని జీవితంలో ఆచరించి ధర్మాచరణ చేసిన వారికి మాత్రమే ఫలితం వస్తుంది, ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి రాదు. మీరు 1,00,000 పారాయణాలు చేయండి, 1,00,000 ఆలయ దర్శనాలు చేసుకోండి, 1,00,000 చోట్ల ఈ గబ్బు సేవలు చేయండి, ఏ విధమైనటువంటి ఫలితము ఉండదు. మనని మనము ధర్మాచరణ కొరకై మార్చుకోకపోతే. ఎందుకంటే మనకు ఇచ్చినటువంటి ధర్మాలను చెప్పేది ఎవరు? ధర్మరాజే చెప్తున్నాడు. సహజంగా ఎవరైతే స్వతహాగా ఎవరైతే యమధర్మరాజు యొక్క రూపమో, ఎవరైతే పూర్తి స్థాయి ధర్మ స్వరూపుడో, ఆయన చెబుతున్నటువంటి ప్రశ్నల ప్రకారం నువ్వు గనక మనస్సును నియంత్రిస్తే నీకు దుఃఖం ఉండదు. నీ స్వార్థం ఎన్నిసార్లు, ఎన్ని ఏళ్ల పాటు, 40 ఏళ్ళు 50 ఏళ్ళు, ఇంకా కూడా నేను నా కుటుంబం గురించే చేస్తాను, 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా స్వార్థం పోతుందా? మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చి కూడా ఉద్యోగం చేయని వాళ్ళు, సంపాదన చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి మీ ఇంటి దగ్గర? 60-70 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా సంపాదన చేస్తున్న వాళ్ళని మీరు చూసారా లేదా? ఎవరు మాట్లాడటం లేదంటే ఎవరు చూడలేదు. చేస్తున్న వాళ్ళని చూసాం సార్. వ్యాపారస్తులు 60-70 ఏళ్ళైనా చేస్తున్నారు. చేయలేని వాళ్ళు కూడా ఉన్నారండి, ఖాళీగా ఉన్నారు. ఉద్యోగులు అంటే రిటైర్మెంట్ అయినాక ఏదో చిన్న ఏవో జాబులు వాళ్ళు తప్పనిసరిగా చేయాల్సిందే కదా, ఓపికొన్నంత సేపు చేస్తారు. చేసేవాళ్ళు వాళ్ళు తప్పనిసరిగా చేయాల్సిందే కదా. ఎందుకు చెయ్యాలంటారు? ఎవరుంటారు సార్, వాళ్ళకు పిల్లలంతా చదువులకు ఉద్యోగాలకు వెళ్ళిపోయినారు. వ్యాపారస్తులకి తప్పదు కదా ఇంటికి సార్. జరగాలి కదా సార్, కడుపుకు జరగాలి కదా. భోజనం జరగాలంటే అందరూ డబ్బులు ఉన్న వాళ్ళు ఉండరు సార్, బీద వాళ్ళు ఉంటారు, బీద వాళ్ళు ఉంటారు కదా సార్. వాళ్ళ సంగతి వదిలే, డబ్బులు జీవితం గడవని వాడు 100 ఏళ్ళు సంపాదించినా తప్పలేదు. నేను అనేది కాస్త గడిచేవాళ్ళు. గడిచేదంటే కొద్దిగా ఖర్చుతే అయిపోతుంది, ఇంటి ఖర్చుకు ఖర్చుదే అయిపోతుంది. మనం పిల్లలు ఇస్తేనే తినేది వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కష్టం వాళ్ళకు తెలుస్తుంది. వాళ్ళు చేసుకొని తినాలంటే కష్టము. ఎక్కడో ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎంతో ఎంతో పంపిస్తే వాళ్ళు చూసుకునే వాళ్ళు ఉంటారు. రకాల మంది సార్, అందరు ఉన్నా కూడా డబ్బు చేయాలని లేదు కదా మీలాగా. ఉన్న వాళ్ళు కూడా చేయరు అందరు మీలాగా. నాకేమి డబ్బు లేదు. మీ అందరికీ చెప్పేది ఒక్క విషయం చెప్తున్నాను చూడండి. ఏదో నేను 100 కోట్లు సంపాదించిన తర్వాత రాలేదు. నేను ఇండియాకు వచ్చేసరికి నా వయసు 37 సంవత్సరాలు. 37 సంవత్సరాలు నా జీవితం మొత్తంలో నేను పనిచేసినది 11 సంవత్సరాలు మాత్రమే. ఆ 11 సంవత్సరాలలో నేను భారతదేశంకి వచ్చేసరికి చిన్న పిల్లలు, నా పిల్లలు 37 సంవత్సరాలకు అమెరికా నుంచి ఇండియాకు వచ్చేసి ఉద్యోగాన్ని వదిలేసి ఈ నెక్స్ట్ స్టెప్ ఏంటో కూడా నాకు తెలియదు. ముందు ఫస్ట్ ధర్మము నేను ఎందుకు చేయకూడదు, ధర్మాచరణ ఎందుకు చేయకూడదు అని అనుకున్నాను. ఒకటి హిందూ ధర్మం గురించి తెలుసుకోవడము, రెండోది నా సొంత ఫౌండేషన్ పెట్టి అందరికీ విద్యాదానం చేయడం. విద్యాదానం చేద్దాం అనుకున్నప్పుడు చాలా మంది నా గురించి తెలిసిన వాళ్ళు మేము కూడా డబ్బిస్తాం. నేను అందరికీ దండం పెట్టా. ఎవరి దగ్గర డబ్బు తీసుకునే
ఆవశ్యకత దేవుడా నాకు రానియకు, ఎప్పుడు వేరే వారి దగ్గర చేయి దాపే ఆవశ్యకత రానియకు అని మా ఫౌండేషన్ ప్రారంభించాం. స్వాధ్యాయ ఫౌండేషన్ ప్రారంభించగానే మా నాన్నగారు పోయారు. పోగానే నాకు అర్థం కాదు, ఎందుకు నేను చేసింది ఏదన్నా తప్పుందా, భగవంతుడే నా కార్యానికి ఎందుకు ఇలాంటి అడ్డుగోడ వేశాడు. అయినప్పటికీ కూడా అలాగే నడిపించాం. ఒక 4 ఏళ్ళు నడిపించిన తర్వాత అప్పుడు నాకు నమ్మకం వచ్చింది, చేస్తున్న పని లోపల సిన్సియర్ గా పనిచేస్తే చాలు. సాటర్డే సండేలు ఎంత చేయగలిగితే అంత ఫౌండేషన్ కోసం చేయడం. అందులో ఇక్కడ కాదు, నిజామాబాద్ నుంచి తూప్రాన్ వరకు ఉన్న స్కూళ్ళన్ని దత్తత తీసుకుని అందులో ఉన్నటువంటి వాటన్నిటికీ కూడా చేయడానికి అవకాశం దేవుడు కల్పించాడు. రెండవది ధర్మం. ధర్మం చూడాలి అంటే ఈ ప్రవచనకర్తల వెనకాల తిరిగేవాడిని. తిరుగుతుంటే అక్కడ ఎన్నో గుంపులు, గ్రూపులు, వారిలో వారు సత్సంగాలు అని చెప్పేసి నెట్వర్క్లు తయారు చేసుకునే వాళ్ళు, భజనలు పాడుతుండే వాళ్ళు. వాళ్ళ లోపల ఎవరి లోపల కూడా వీడి మీద వారి మీద చెప్పుకోవడము. ఇద్దరు కాకినాడ ప్రవచనకర్తలకు పడదు. అందుకని చెప్పి ఒక కాకినాడ ప్రవచనకర్త యొక్క స్టూడెంట్స్ అంతా కూడా మన గురువు గారిని ఇలా అన్నాడండి ఆయన వెళ్ళి మనము ఆయన ప్రవచనం ఇచ్చే దగ్గర మనం అందరము గొడవ పడదాం అని వీళ్ళందరూ గూండాగాళ్ళలాగా అక్కడికి వెళ్ళి అరుపులు కేకలు పెట్టారు ఆయన ప్రవచనం ఇస్తుంటే. రెండవ ఆయన నాకు అర్థం కాలేదు, వీళ్ళందరూ కూడా మరి చాలా పెద్ద ప్రవచనకర్తలు. మన ఆంధ్ర రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాలలో 1-2 స్థానాలలో ఉన్నటువంటి ప్రవచనకర్తలు. ఒక ఆయనకి ఫ్యాన్స్ అసోసియేషన్స్ అవి ఇవి ఇష్టం ఉండవు, ఆయన ఇవన్నీ యాక్సెప్ట్ చేయడు. రెండో ఆయన డబ్బొద్దు అంటాడు, కానీ కీర్తి, డబ్బు కాకుండా వస్తు రూపేణా చాలా తీసుకుంటాడు. సో చూస్తుంటే నాకు అర్థమయ్యేది కాదు, ఏంటి డబ్బు గుర్తింపు ఏవైతే వదిలేసి నేను భారతదేశానికి వచ్చేసానో వాటి కోసము ధర్మాన్ని తాకట్టు పెడుతున్నారు. తర్వాత వీళ్ళు తప్పేమో అని చెప్పేసి ఇంకా కొంతమంది దగ్గరికి వెళ్ళాను. ఒక ఆయనకి పిల్లలు కూడా లేరు. ఆయన ఈయన ధర్మ మార్గంలో వెళ్తాడు. ఆయన ఎంతసేపు ఎలా చెప్తాడంటే, దేవుడి యొక్క దయ వల్ల ఈ రోజు ఎంత అదృష్టం అంటే, అమ్మవారి దయ వల్ల నేను ఎప్పుడో చెప్పినటువంటి ప్రవచనాల సీడీలు ఇవాళే అవైలబుల్ అయ్యాయి, అది అనుకోకుండా జరిగినటువంటిది, వెళ్ళేటప్పుడు అందరూ కొనుక్కోండి అని చెప్పేసి. సరే, వీళ్ళందరూ ఒక టైప్ అయితే ఒక ప్రవచన కడుతున్నాడు. ఆయన కేవలం పురాణాలు మాత్రమే చెప్తాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయనకు వారసులు కూడా లేరు, మగపిల్లలు కూడా. కానీ మనవళ్ళని మనవరాళ్ళని ఎలా చేస్తాడో అసలు, ముద్దు చేస్తూ లక్షలాది రూపాయలు తీసుకుంటూ జనాల దగ్గర. అసలు ఎంత ఇదిగా అంటే అంత ఇదిగా అన్నమాట. ముష్టెత్తడం కంటే కూడా అన్యాయంగా డబ్బులు తీసుకుంటూ. నాకు అర్థం కాలేదు, ధర్మాచరణ ఎలా అవుతుంది ఇది? సరే పోన్లే, వీళ్ళందరికంటే పీఠాధిపతులు బెటరు అని చెప్పేసి శంకర మఠాలు ఇవి అవి చూశాను. అక్కడ మళ్ళీ ఇదే గొడవలు, రాజకీయాలు, ల్యాండ్ స్కామ్స్. ధర్మాచరణ ఎవరు చెయ్యాలి? ఎవరు చెయ్యాలని శంకరాచార్య నిశ్చయించారో వారు కూడా ధర్మాచరణ చేయకపోతే ఏమనాలి? ఎవరు మనల్ని కాపాడేది? మా గురువు గారిని ఇన్ని మాటలు అంటావా? ఇప్పుడు ఇవాళ నేను గనక దత్తపీఠంని కానీ ఇంకొక దాన్ని కానీ ఏమన్నా అన్నాను అనుకోండి, నన్ను ఇక్కడ పాతేస్తారు, మా ఇంట్లో పాతేస్తారు, ముందు నన్ను ఇంటి బయటకు కూడా రానియరు. వీళ్ళకి మన రాముడిని గాని కృష్ణుడిని గాని మన దేవుళ్ళని ఏమన్నా అంటే వాళ్ళకి సహింపు లేదు. మన శ్రీరాముణ్ణి సీతని బట్టలు ఊడదీసి తమిళనాడు చెన్నై రోడ్ల మీద ఊరేగిస్తూ, మెడలో చెప్పుల దండలు ఊరేగిస్తున్నప్పుడు తమిళులంతా కూడా చూస్తూ అలా ఉండిపోయారు. అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీలు మన రాముడి గురించి, సీత గురించి నేను ఇక్కడ చెప్పలేనటువంటి దరిద్రపు గుట్టు మాటలు అన్నప్పుడు ఒక్క వ్యక్తి కూడా కనీసం ఖండించలేదు. ధర్మాచరణ ఏదైతే పాపం యక్ష ప్రశ్నల లోపల ధర్మరాజు తపన పడ్డాడో, ఏ యక్ష ప్రశ్నల్లో అయితే మనం అందరము పాటించాలి అని అనుకున్నాడో, ఎక్కడ చేస్తున్నాం మనం ధర్మాచరణ? నాకు సమయం లేదు అని చెప్పేసి అంటూ జనాలు, అలా సమయం లేక కాదు, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. వాళ్ళు ఫంక్షన్స్కి వెళ్తారు, వాళ్ళ చుట్టాలతో తిరుగుతారు, వాళ్ళ స్నేహితులతో తిరుగుతారు, వాళ్ళకి అన్ని పనులకు సమయం ఉంది, దేశం కోసము ధర్మం కోసం తప్ప. ఈ మాట కాదని ఒక్కరు చెప్పగలరా? గుండెల మీద చేసుకుని చెప్పండి. కాదనలేం సార్, స్వార్థమే ఉంది సార్ అందరికి. ఎవరు చెప్పలేరు సార్ ఆ మాట. మీలాగా ఆలోచించే వాళ్ళు 1,00,00,000 ఉంటారు సార్. కాదు, అందరూ ఆలోచిస్తే బాగుంటుంది. నేను ఆలోచించద్దు,
ధర్మాచరణ మీరు మధ్యలో నేనెవరిని ఆలోచించడానికి? అక్కడ ధర్మాచరణ చేయమని చెప్పేసి యక్షుడు చెప్పాడు, ధర్మరాజు చెప్పాడు. రైతే సార్, ధర్మాచరణ మీరు చేయమని చెప్పేదాంట్లో చెప్పి నీతి ఉంది నేనెవరిని? కదా. నేను ఆఫ్టర్ ఆల్ పర్సన్ ని. నేను ఒక చిన్న ఏమంటారు, నేను ఒక చిన్న సమిధను కూడా కాదు. ఈ పెద్ద ప్రవచనకర్తల ముందు, ఈ పాపాత్మల ముందు నేనెంత? ఈ రౌడీ విధవాల ముందు నేనెంత? ఈ జనాల డబ్బు తినేటటువంటి దుర్మార్గుల ముందు నేనెంత? జనాల దగ్గర గుర్తింపు కోసము, డబ్బు కోసము పాటుపడేటటువంటి ఈ పాపాత్మల దగ్గర నేనెంత? జనాల లోపల అజ్ఞానాన్ని పెంచుతూ తిరుగుతున్నారు. ధర్మానికి కావలసినటువంటి వస్తువులను పెంచకుండా. డైలాగ్ కొడితే సరిపోయిందా? ధర్మం రక్షతి రక్షిత అయిపోయిందా? డైలాగ్ కొడితే సరిపోయిందా? మనము ధర్మాన్ని ఆచరించక్కర్లేదా? దేశం మనది కాదా? హిందూ ధర్మం మనది కాదా? ఎంతసేపు పారాయణం కోసం గుంపులు చేయడము, స్టేజ్ల మీదకి పిలవడము, చప్పట్లు కొట్టడము. స్టేజ్ మీదకి పిలిస్తే చాలు అంటే వాళ్ళు ఊరుకుంటారు నోరు మూసుకుని. ఇలాగా ఎంతవరకు, ఎన్ని రోజుల వరకు ఈ పాపాలు మూటగట్టుకుంటూ ఉంటాం జీవితంలో? అంతు ఉన్నదా దీనికి? కాబట్టి ఏం కావాలి అన్నప్పుడు అడుగుతాడు. మరి మనసుని నిగ్రహించాలంటే ధర్మరాజా ఏం కావాలి? అలాంటప్పుడు నీ బంధాలు విడిపోవు అంటే, లేదు బంధాలు విడిపోతాయి, మనం ఎవరితోనన్నా మాట్లాడకపోతే బంధాలు విడిపోతాయి. నేను ఇలా అంటే వాళ్ళకు కోపం వస్తుంది. ఈ పారాయణం గ్రూప్ నుంచి బయటకు వచ్చాను, వాళ్ళ కోపం వచ్చింది. ఈ గ్రూప్ నుంచి ఇదంటే ఆవిడ కోపం వచ్చింది. వాళ్ళు అలాంటప్పుడు వాళ్ళు ధార్మికులే కాదు. మరి ఎవరి స్నేహాన్ని చెయ్యాలి ధర్మరాజా? బంధం చెడిపోకుండా ఉండాలి. ధర్మాచరణ చెయ్యాలి, బంధం చెడిపోకుండా ఉండాలి. అప్పుడు ధర్మరాజు జవాబు చెప్తున్నాడు, సత్సంగము, సజ్జన సంబంధము. అది చేసినట్లయితే ఆ బంధము తెగిపోదు, ఆ బంధము చెడిపోదు. గత వారం తెలుసుకున్నటువంటి శ్లోకం ఏదైతే ఉందో అద్భుతమైనటువంటిది. సో మనకు ఎక్కడైనా బంధం చెడిపోయింది అంటే దాని అర్థం ఏంటంటే, ఈ బంధాలన్నీ కూడా స్వార్థంతో అల్లుకున్నటువంటి బంధాలు. స్వార్థమే పరమార్థంగా ఉన్నటువంటి బంధాలు. వీటి లోపల ఏ విధమైనటువంటి ధర్మము కూడా లేదు. అటువంటి బంధాలు అవసరం తీరిపోగానే ఆ బంధాలు చెడిపోతాయి. మీ ఇంటికి వచ్చాడు, మీ ఇంట్లో కాఫీ తాగాడు, మీ ఇంట్లో అన్నం తిన్నాడు, అంతకుముందు మీ దగ్గర ఎన్నో సహాయాలు తీసుకున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని ఒక 50,000 అడిగాడు. మీకు ఆ సమయంలో 50,000 లేవు ఇంట్లోపల, లేదా ఉన్నా కూడా మీకు ఇవ్వడానికి ఇష్టం లేదు. వాడికి ఒక్క ఇన్సిడెంట్ జ్ఞాపకం ఉండి మిమ్మల్ని ఎంతమంది దగ్గర చెడు చేస్తాడు? ఎస్ సార్, నేను అన్నది అబద్ధం చెప్తున్నానా? చెప్పండి ఎవరైనా. కరెక్టే సార్. ఒకసారి ఒక్కొక్క మనం వాళ్ళని నానా మాటలు అంటారు, బయట పోయి కూడా చెప్పుకుంటారు. వాడు అలా 10 అయిపోయాడు. సార్లు ఇచ్చి తప్పు 10 సార్లు ఇచ్చి ఒకసారి ఇవ్వకపోయినా గానీ చెడే చెప్తారు సార్. 10 సార్లు ఇచ్చిన కృతజ్ఞత భావం ఉండదు సార్. ఒకసారి ఇయ్యంది మాత్రం గుర్తు పెట్టుకొని చెప్తారు సార్, చెడు చెప్తారు. అవతల ఇది వాడిని నువ్వు మాత్రం కరెక్ట్ అన్నంత అవతల వాడిని నువ్వు కరెక్ట్ అన్నంత వరకు కూడా మీ బంధం చెడిపోదు. అవతల వాడిని నువ్వు ఇలా ఎందుకు చేశావు అని అన్నారు అనుకోండి, అప్పుడు అక్కడ బంధం చెడిపోయి వాళ్ళు మీ గురించి చెడ్డగా చెప్పేటటువంటి అవకాశం ఉంది. నిజం చెప్తే సార్ వాళ్ళని ఊరికి వేలేసినట్టు వేలేస్తున్నారు సార్. ఇప్పుడు అలా ఉంది సార్ నిజంగా. అందుకోసమని ఏం చేయమంటున్నాడు ధర్మరాజు? ఏం చేయమంటున్నాడు? కాబట్టి తెగని సత్సంగం చేయాలి. సజ్జన అది సంబంధం. బంధం దిగిపోకుండా ఉంటుంది. ఇది మాత్రమే బంధం తెగిపోదు. వారికి ఎట్టి పరిస్థితుల లోపల కూడా మీ డబ్బుకి, మీ వస్తువులతోటి, మీ ఆర్థిక వీటితోటి గుర్తింపు ఉండదు. మీకు ఇప్పుడు నేను నా గురించి మా ఆర్ఎస్ఎస్ లో అక్కడ కూడా చాలా మందికి తెలుసు కదా. వాళ్ళు కూడా నన్ను కొంతమంది పర్సనల్ హెల్ప్లు అడగడానికి ప్రయత్నం చేస్తుంటారు. తప్పని కాదు, తెలిసిన వాళ్ళని మనము హెల్ప్ అడగడం తప్పు కాదు. కాకపోతే ఎలాంటివంటే చిన్న చిన్న హెల్ప్లు ఏవైతే మనం బయట 500 రూపాయల లోపల చేయించుకోగలము. ఉదాహరణకు ఒక మిత్రుడు ఉన్నాడు, ఆయన మాట్లాడితే ఇంట్లోపల ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా జాతకం నాకు పంపిస్తాడు. నేనేం జ్యోతిష్యుని కాదు కదా. నేను వాళ్ళ కోసం నేను నిజమైన జ్యోతిష్యులు అయితే వాళ్ళు చూడగానే వాళ్ళు చెప్పగలరు జాతకాలు. నేను కొద్దిగా రిఫర్ చేసుకుంటూ ఏ స్థానంలో ఎవరున్నారు, ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ దృష్టిలు ఉన్నాయి, వాళ్ళ లగ్నం ఏది, వాళ్ళకి సహజమైన శత్రువులేరి, సహజమైనటువంటి మిత్రులేరి, ఇవన్నీ పెన్ను పేపర్ పెట్టి రాసుకుని చేసి మళ్ళీ తప్పులు కూడా చెప్పకూడదు. 7-8 గంటలు పడుతుంది నాకు. మరి జ్యోతిష్యులకు బయట ఇస్తే 500 రూపాయలకు వాడు చెప్తాడు కదా. మరి నాకు ఎందుకు చెప్పడం? తప్పని కాదు నేను అనేది. అంటే జనరల్లీ ఏంటంటే మన ఫ్రెండే కదా అని అడుగుతున్నారు. డబ్బులు మిగులుతాయి కదా.
మా ఆర్ఎస్ఎస్ కానీ సార్ సమయం వృధా అవుతుంది కదా. అంటే నేను అది 500 రూపాయలు పెద్ద ఇట్స్ నాట్ బిగ్ అది బిగ్ డీల్. వాళ్ళకే సార్ ఎవరి స్వార్థం వాళ్ళది. ఎవరో కాదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడాను. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే మా సమాజంలో ఉన్న వాళ్ళు కూడాను ఎవరన్నా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లో ఉన్న వాళ్ళు 99.9% దేశ సేవ. వాళ్ళందరూ కూడా ఎంత కష్టపడతారో అసలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఎంత పర్సనల్ టైం ని ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే మాకు టైం లేదని అన్న వాళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి, నాకు టైం లేదన్న వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఫంక్షన్స్ కి వెళ్తారు, చుట్టాల ఫంక్షన్స్ కి వెళ్తారు, ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు అక్వైంటెన్సెస్ ఫంక్షన్స్ కి వెళ్తారు. వీళ్ళకు బోర్ కొట్టినప్పుడు అందరి ఇళ్ళకి వెళ్తారు. కాదని ఎవరన్నా చెప్పగలరా? మేము సార్ మీ ప్రవచనాలు విన్నాక మానేసాం, అది వదిలేయండి. ఇన్ జనరల్ గా చెప్పండి. జనరల్ గా ఇవన్నీ చేస్తూనే ఉంటారు సార్, కానీ మనం ఏదైనా చెప్పినప్పుడు సమయం మరి లేదు. వాళ్ళకి సమయం లేకపోవడం ఏంటి? వాళ్ళకి సమయం లేకపోవడం ఏంటి? ఉన్న చెయ్యాలన్న ఉద్దేశం లేకపోవడం మరి ధర్మాచరణ ఆ చేయమని మాట వెనక దాక్కుంటారు సార్, అట్లా చెప్తారంటే. ఏంటమ్మా? మనసు ఉంటే మార్గం ఉంటుంది సార్, చేయాలనుకుంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది, చేయాలనుకున్నాడికి దారి ఒకటి. అయితే మనకు పాపం రావాలా పుణ్యం రావాలా వచ్చే జన్మకి? పాపమే సార్, పుణ్యం వస్తే ఆశ్చర్యపోవాలి, ఎందుకు వచ్చిందా పొరపాటున మన తెలవకుండా ఎప్పుడే పంపాలి. ఇప్పుడు ఈ జన్మలో ఇంత మాత్రమైనా ఉన్నాము అంటే ఎన్నో కోట్ల జన్మల అదృష్టం అని ఎందుకు అర్థం చేసుకోరు? అర్థం చేసుకోండి నన్ను. నేనేమంటున్నానంటే నాకు ఒకటే గుర్తుంచుకోండి, శ్రీనివాస్ స్టూడెంట్స్ అంటే వారి జీవితంలో ఉన్న అజ్ఞానం పోవాలి. నేను మనస్ఫూర్తిగా గుండెల నిండుగా చెప్తున్నాను. అందరిలో ఉన్న అజ్ఞానం పోవాలి. ముందు మనం చేస్తున్నది తప్పు అని ఎవరిని వారు విశ్లేషించుకోగలిగేటటువంటి స్థాయికి రావాలి. అందరూ ఆనందంగా ఉండాలి. ఎప్పుడు ఆనందంగా ఉంటారో తెలుసా? మంచి పని చేసినప్పుడే ఆనందంగా ఉంటారు. చిన్నప్పుడు దూరదర్శన్ లో ఒక సీరియల్ వచ్చింది, ఆద్మీ అని చెప్పేసి. అది సినిమా కాదు, సినిమా కూడా వచ్చింది. ఈ ఆద్మీ అనేటటువంటిది టెలిఫిల్మ్. ఈ టెలిఫిల్మ్ లోపల అమూల్ పాలేకర్ ఉంటాడన్నమాట. వాడు ఒక కొండ ఒక ఆవిడని కొండ ఎక్కించి తీసుకెళ్లాలన్నమాట. మోసుకుని తీసుకెళ్ళాలి. వాడికి ఇష్టం ఉండదు, కానీ డబ్బు వస్తుంది అనేటటువంటి దాంతో వాడు ఆమెను తీసుకెళ్తాడు. తీసుకెళ్తుంటే ఆవిడ ప్రెగ్నెంట్ అన్నమాట. మధ్యలోనే ఆవిడకి పాపం నొప్పులు అవి రావడము, వీడు కష్టపడ్డము, మళ్ళీ ఆవిడ అంతా సంతోషంగా ఉండడము, అన్ని చక్కగా జరిగిపోవడము, మళ్ళీ ఆవిడని తన గమ్యస్థానానికి తన భర్త దగ్గరికి చేర్చడము. వాడు ఒప్పుకున్న పని ఏంటి, వాడు చేసిన పని ఏంటి, కానీ వాడికి తట్టుకోలేని ఆనందం కలుగుతుంది. ఎందువల్ల? ఒక మంచి పని చేసినప్పుడు వచ్చే ఆనందం దానితో ఇంకేది కూడా కంపేర్ చేయలేవు. అవతల వాడి జీవితంలో వెలుగును నింపినప్పుడు వచ్చిన ఆనందం ఇక మరి ఏ ఆనందంతో కూడా మనం కంపేర్ చేసుకోలేము. హోటల్కి వెళ్ళి మనము పందుల్లాగా తినచ్చుగాక, చుట్టాల ఫంక్షన్స్కి వెళ్ళి అడ్డగోలుగా తినచ్చుగాక, అందరి దగ్గరికి వెళ్ళి నేరాలు చెప్పుకోవచ్చు కాక, వీళ్ళన్నిటిలో వచ్చేటటువంటి ఆనందం కంటే కూడా ఒక వ్యక్తి జీవితంలో ఒక చిన్న మార్పు తేయడం వల్ల వచ్చే ఆనందం అమోఘమైనటువంటి ఆనందం. ఆ ఆనందాన్ని అనుభవించినప్పుడే అర్థమవుతుంది. అది రావాలి అంటే అటువంటి జనాలతో మనం ఉండగలిగితే మన అదృష్టం, లేకపోతే మనతో మనం ఉండడమే మంచిది. సజ్జన సాంగత్యం చాలా మంచిది అని చెప్పగానే యక్షుడు చాలా సంతోషపడిపోతున్నాడు. ఎంత పరిణతి ఎక్కడిది ఒక వ్యక్తి లోపల. ఒక వ్యక్తి అన్నిటికంటే గొప్పది కరుణ అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఆ కరుణ ఉండాలి అంటే ముందు వాడు ధర్మాచరణ చేస్తున్న వ్యక్తి అయి ఉండాలి. కరుణ ఉన్నవాడు మాత్రమే దేశ సేవ చేయగలడు, ధర్మాచరణ చేయగలడు. ధర్మాచరణ ఒక్కటే ఎప్పుడు కూడా ఫలితాన్ని ఇస్తుంది. ఫలితాన్ని ఇవ్వడం అంటే మీకు అది మీరు వద్దనుకున్నా మీకు మంచి ఇచ్చి తీరుతుంది. మీరు వద్దు, నాకు ఈ ఫలితం వద్దు, సర్వం కృష్ణార్పణం అంటే కుదరదు. కృష్ణుడు కూడా అంటుడా, అట్లెట్లా కుదురుతుంది, నువ్వు మంచి పని చేసావు, నీకే ఇస్తా నేను, అది నువ్వు నాకు ఇచ్చావు కదా, నీకు 100 రెట్లు మళ్ళీ నీకే ఇస్తాను అని చెప్పి భగవంతుడు అవన్నీ కూడా మళ్ళీ మనకే ఇస్తాడు. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఏంటంటే చెడ్డ వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి, సజ్జనులకు దగ్గర అవ్వాలి. అంటే మన మనస్సుని మనము అద్భుతంగా నిగ్రహించుకోగలగాలి. మన మనస్సును నిగ్రహించుకున్నప్పుడు మాత్రమే మనలో పరిణతి వచ్చి మనం అనుకున్నటువంటి పనిని చేయగలుగుతాం. సో ఈ 4 ప్రశ్నలు వేరువేరు అయినప్పటికీ, వేరువేరు సమాధానాలను తెలిపినప్పటికీ కూడాను ఈ 4టి మధ్య
ఒక సంబంధం ఉంది అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. తర్వాత నేను ఈనాడు పేపర్లోంచి యక్ష ప్రశ్నలు ఉన్నటువంటిది అంతా కూడా పంపించాను. వీలైన వాళ్ళు ప్రింట్ తీసి పెట్టుకోండి. అంటే వేరే రకమైన యక్ష ప్రశ్నలు మీ దగ్గర చాలా ఉండొచ్చు, బట్ ఈనాడుది చాలా కన్సైజ్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నేను ఆల్రెడీ మన గ్రూప్ లో పెట్టాను. అందరూ చూసారండి? గ్రూప్ లో పెట్టింది చూసారా? చూడని వాళ్ళు చూసి అది దగ్గర పెట్టుకోండి. ఈనాడు దేంట్లో పెట్టారు సార్? మన ఇదే గ్రూప్, మహాభారతం గ్రూప్ లోనే పెట్టాను. చూసామండి, చూసాం. దాని లోపల ఈనాడు పేపర్ది ఒకటి పెట్టాను లింక్. అది చూసి ఆ లింక్ చూసుకొని అందరూ దాన్ని ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకుని పెట్టుకోండి చక్కగా. ఇక తర్వాత ప్రశ్న అడుగుతున్నాడు. ఈ తర్వాత ప్రశ్నలో ఏంటంటే, మనసుని నిగ్రహించుకుంటే ఏ ఏ చెడు లక్షణాలు మన లోపల నుంచి వెళ్ళిపోతాయి అంటే త్యాగము. త్యాగము అంటే ఏ బుక్ లో చదువుకున్నామండి త్యాగం గురించి? 18th చాప్టర్ లో. అయితే ఈ త్యాగం అనేటటువంటిది ఏది త్యజించాలి, ఏ రకమైనటువంటివి వదలాలి జీవితం లోపల, ఏవి వదిలితే అంటే ఏ చెడు లక్షణాలను వదిలితే ఒక మనిషిగా మారతాడు, ఒక ఉన్నత స్థితికి చేరుకుంటాడు. ఇందాక మనం అనుకున్న దాంట్లో మనం 99% మందిలో లేము, 1% మందిలో ఉన్నాము. ఈ 1% ఉన్న వాళ్ళు కూడా కనీసం చుట్టాలిళ్ళకి, ఫ్రెండ్స్ ఇళ్ళకి ఎక్కడికి కూడా వెళ్ళనంత టైం లేదు. 24 గంటలు మీరు చేస్తున్న పనిలో బిజీగా ఉన్నారు, ఎందుకంటే మీకు అన్నం దొరకడం లేదు. 24 గంటలు మీరు ఎందుకు బిజీగా ఉన్నారంటే మీకు అన్నం దొరకదు. 24 గంటల్లో మీరు 1 గంట పని చేయకపోయినా మీకు అన్నం దొరకదు. బాధ్యత కాబట్టి మీరు ఏం చేస్తున్నారంటే ఇక వేరేవేమీ చేయడం లేదు. చుట్టాలు ఇళ్ళకి వెళ్ళట్లేదు, ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళట్లేదు, పెళ్లిళ్ళకి వెళ్ళడం లేదు, ఎవరు మీ ఇంటికి రారు. ఇలా ఉంటే నేనేమి అనుకోను. అలా కాని వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ఏంటంటే ధర్మాచరణ చేసి తీరవలసిందే. తప్పించుకుంటాము అనుకుంటే కుదరదు. పాపాన్ని మూటగట్టుకుంటున్నాము. దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని మన చేతులతోనే గొడ్డలి పెట్టున వాటిని నాశనం చేసుకుంటూ వస్తున్నాము. కొంతమందికి ఈ మాటలు నచ్చకపోవచ్చు. వాళ్ళు ఏమనుకుంటారంటే దీనికంటే నేను అక్కడ ఏదో పారాయణం చేస్తే బెటర్ కాదు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడైనా కూర్చొని ఒక పారాయణం చేయడం బెటరా, లేకపోతే ఒక ప్రవచనం విని మారడం బెటర్ అంటారా? మారడం బెటర్. మారడం బెటరు. ఏది సులువు అంటారు? మారడమే సులువు. ఈజీ. పారాయణం చేయడమే సులువు. పారాయణం సులువు అండి, మారడం కష్టం. మీరేమీ లేదు. ఇప్పుడు పారాయణం అంటే ఏం చేయాలి? మీరు మంచి వాళ్ళు ఇస్తారు, చీరలు కూడా వాళ్ళే ఇస్తారు, ఐడెంటిటీ కార్డు కూడా వాళ్ళే ఇస్తారు, మీరు అలా కుర్చీ కూడా కూర్చోడానికి ఇస్తారు, అన్నం తినిపిస్తారు. మీకు ఏం కష్టం పారాయణంలో చెప్పండి నాకు. ఏకాగ్రత నిలపకుండా పారాయణం చేయటం. ఎలా పడితే అలా చేసేసుకుంటాం మనం. తర్వాత శారీస్ వాళ్ళు ఇవ్వరండి, కోడేంటి అనేది చెప్తారు, అది కూడా షాప్స్ లో తెచ్చుకోవాల్సింది. అదే నాకు తెలియదు, ఊరికే అంటున్నా, నేను జస్ట్ చూపుతా అంటున్నా. ఇస్తారు డబ్బులు తీసుకొని ఇస్తారు సారీస్. కొన్ని చోట్ల డబ్బులు తీసుకొని ఇస్తారు, కొన్ని చోట్ల డబ్బులు కూడా తీసుకోకుండా వాళ్ళే ఇస్తారు. కొంతమంది పాపులర్ అవ్వాల్సిన ప్రవచనకర్తలు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళే నా పారాయణం, నా ప్రవచనం ఇది కనుక అయితే ఎవరో మ్యూట్ లో లేరండి, మ్యూట్ లో పెట్టండి. ఎవరు స్నానం చేస్తారు, చీరలు ఎవరు ఇవ్వరండి, చీరలు ఇవ్వరు. సరే అయితే పోన్లేండి. ఏది సులువు అంటారు? అది సులువా, లేకపోతే ఒక మన మనస్సుని నిలుపుకొని మనము ముందుకెళ్ళడము సులువా? పారాయణం చేయడం సులువా, లేకపోతే మన మనస్సుని అతి కష్టం మీద నిగ్రహించుకొని మనము ఆలోచన ద్వారా మనలో ఉన్నటువంటి దైవాన్ని చూడడం సులువా? ఈజీ. విచ్ ఈజ్ ఈజియర్? పారాయణం చేయటమే సులువుగా భావిస్తామండి అందరూ. కాబట్టి అదే బెటర్ కదా. ఇప్పుడు ఈ ప్రవచనాలు వినాల్సిన ఇదేముంది? ఇప్పుడు మీరు పోనీ అలా అని చెప్పేసి పెద్ద ప్రవచనకర్తల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళవి సిడీలు ఉంటాయి, క్యాసెట్లు ఉంటాయి, యూఎస్బి డ్రైవ్లు ఉంటాయి. తర్వాత వాళ్ళ పాదాలకు దండం పెట్టినప్పుడు డబ్బులు ఇవ్వాలి, ఫోటోలు దిగినందుకు డబ్బులు ఇవ్వాలి, రకరకాల విషయాల్లో డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కదా. అలా డబ్బులు కూడా ఇచ్చుకుంటారు కదా. అది సులువు కాదంటారా? మీరు ఏమీ చేయక్కర్లేదు, ఊరికే కూర్చుంటారు అంతే. ఏది మనం అనుకున్నాం కదా, ఇప్పుడు దీనికి నేను ఒక తబలాని తగిలించి ఓకే విఠల విఠల అనగానే మీరంతా పాండురంగా విఠల విఠల పాండురంగా అన్నారు. అనాథరక్షక గోవింద
ఆత్మస్వరూప గోవింద. ఏం చేయక్కర్లే మీరు. సో ఏం చేయకుండా చప్పట్లు కొడితే ఏమి చేయకుండా చప్పట్లు కొడితే పుణ్యం వచ్చేస్తే అది ఈజీ కాదంటారా? దానివల్ల ఉపయోగం లేదు కదండి. అంటే లేదని ఎంతమంది మానేస్తారు? ఎవరు మానేయరు కదా. అంటే నేనేమంటున్నానంటే మనలో పరిణతి రావాలా వద్దా, ధర్మాచరణ ఎలా ఉండాలి, మోక్షానికి ఎలా దగ్గర జరగాలి, జీవితం అంతా ధర్మం సాధించాలి, చివరికి మోక్షం దగ్గరికి వెళ్ళాలి. ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఇప్పుడు ధర్మరాజు చెబుతున్నది ఏంటంటే ఈ 3 పద్ధతులని చెప్తున్నాడు. ధర్మము గృహస్థులు ఎలా చేయాలి అని. ధర్మము గృహస్థులు అంటే ఎవరు? అర్థము కామము సాధించే వారిని గృహస్థులు అంటారు. ధర్మబద్ధంగా అర్థము, ధర్మబద్ధంగా కామము. ధర్మబద్ధంగా అర్థము అంటే ఏంటి? మీ డబ్బు అపవిత్రంగా ఉండకూడదు, బ్లాక్ మనీ ఉండకూడదు, క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉండకూడదు, గవర్నమెంట్ ని మోసం చేసేటటువంటిది ఉండకూడదు. ఇలాంటివన్నీ కూడా ఉండాలి. పవిత్రంగా ప్రతి రూపాయి కూడా పన్ను కట్టాలి. సార్ పన్ను కట్టమని మనకేమి మన గ్రంథాలలో చెప్పారంటే అవును, గ్రంథాలలో చెప్పారు. పన్ను కట్టమని చెప్పి మన గ్రంథాలలో చెప్పారు. మనకు భీష్ముడు చెప్పాడు ధర్మరాజుకి అనుశాసనిక పర్వాలలో. అదే విధంగా రాముడు భరతుడికి తప్పకుండా ట్యాక్స్ కట్టాలి అని చెప్పేసి చెప్పాడు. కాబట్టి మన గ్రంథాలన్నింటి లోపల కూడా తప్పక ట్యాక్స్ కట్టాలి అని ఉంది. నల్లధనంని మన దగ్గర ఉంచుకోకూడదు అన్నటువంటివి చెప్పాడు. ఇవన్నీ కూడా ధర్మాచరణ, ధర్మ సూక్ష్మాలు. ప్రవచనకర్తలు ఒక ప్రవచనకర్త ప్రవచనానికి వేరే ఊరు వెళ్తే మైక్ లో మరీ చెప్తున్నారు, క్యాష్ మాత్రమే తీసి అక్కడున్న గోనె సంచిలో ఫలానా గుప్తా గారికి ఇవ్వండి మీరు అందరూ అని చెప్పేసి చెప్తున్నారు మా అందరికి. క్యాష్ మాత్రమే. సో ఈ విధంగా ప్రవచనకర్తలే దారిని తప్పుతున్నప్పుడు మనం ఎందుకు తప్పకూడదు అని అనిపించడం సహజమా కాదా? సహజమే. అయితే మీరు ప్రవచనకర్తలని ఫాలో అవుతారా, ధర్మరాజును ఫాలో అవుతారా? ధర్మరాజును ఫాలో అవ్వాలి అంటే జీవితంలో సమయము ఉన్నా లేకపోయినా సమయం చేసుకుని మరి దేశ సేవ, ధర్మసేవ చేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. నాకు టైం లేదు అంటే కుదరదు. నువ్వు వదలాలి. ఏమి వదలాలి? 4 విషయాలను వదలాలి. మనిషి దేనిని వదిలితే అందరికీ ఇష్టడవుతాడు? మొదటి ప్రశ్న యక్షుడు అడిగింది. రెండవ ప్రశ్న, దేనిని వదిలితే దుఃఖం అనేటటువంటిది అతనికి ఉండదు? దేనిని వదిలితే ఆ వ్యక్తి ప్రయోజకుడు అవుతాడు? దేనిని వదిలితే ఒక మనిషి సుఖాన్ని చెందుతాడు అని మరో ప్రశ్న. ఆయన 4 ప్రశ్నల యొక్క సమ్మేళనం. ఈ ప్రశ్న మొత్తము కూడా త్యాగానికి సంబంధించినది. ఇంతకు ముందు ఉన్న ప్రశ్న అంతా కూడా ఇంద్రియ నిగ్రహము, మనసు యొక్క నిగ్రహానికి సంబంధించినటువంటిది. అయితే ఇవన్నీ కూడా మనకు సంబంధించినవి. ఇవన్నీ కూడా దేవతలకు సంబంధించినవో, పూజలకు పునస్కారాలకు సంబంధించినవో, నోములకు సంబంధించినవో కాదు. ఇవన్నీ కూడా ఆచరణకు సంబంధించినవి. మనిషి ఏమి వదలాలి, ఏమి వదలాలి అనేటటువంటి విషయాన్ని తెలిపేవన్నమాట. ఏది వదిలితే ఒక మనిషి అందరికీ ఇష్టంగా ఉంటాడు అంటే అహంకారాన్ని వదలాలి. ఇప్పుడు ఇందులో వదలాల్సినవన్నీ కూడా ఏం చెప్తున్నాడంటే అరిషడ్ వర్గాలని వేరే పదాలతో చెప్తున్నాడు అంతే. ఈయన అరిషడ్ వర్గాలను వదలాలి. సింపుల్ ఆన్సర్ ఏంటంటే అరిషడ్ వర్గాలను వదలాలి. కానీ వదలగలుగుతున్నామా? మనం తీసుకునేటటువంటి ఆహారం ద్వారా కానీ, మనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితుల ద్వారా కానీ మన లోపల అహంకారం అంటే నన్ను అందరూ గౌరవించాలి. కేవలము దీని వల్లనే మనం చూసినట్లయితే ఇన్ని రకాల గ్రూపులు, ఇన్ని రకాల గుంపులు, ఇన్ని రకాల ఆధ్యాత్మికతలో కూడా ఎన్ని రకాల గుంపులు ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి. ఎందుకున్నాయి తెలుసా ఇవన్నీ కూడా? ఎందుకు ఇంతమంది ప్రవచనకర్తలు ఏకతాటిపైన నిలబడరు? ఎందుకు ఎన్ని శంకర మఠాలు కూడా ల్యాండ్ గొడవల్లోనూ వాటిల్లోనూ ఉంటాయి? ఎందుకు ఒక్క శంకర మఠం కూడా, ఇంకే మఠము కూడా దేశం గురించి మాట్లాడదు? ఒక్కరైనా కూడా మారుతున్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడరు ఎందుకు? మొన్న ఎక్కడో వచ్చిందన్నమాట, హిందూ మతం లోపల కన్వర్ట్ అవుతున్న వాళ్ళలో 19% మంది ఒక తెగకు చెందినవారు. చెందిన వాళ్ళంటే వాళ్ళు ఉన్నవాళ్ళు 19% మంది. అందులో ఎంతమంది మారుతున్నారు అంటే 18% మంది. అంటే 1% మంది మాత్రమే అందులో మిగులుతున్నారు. అంటే మొత్తం మన జనాభా 100 మంది అంటే ఈ పర్టికులర్ గ్రూప్ వాళ్ళు 19% ఉంటే అందులోపల 1% తప్ప మిగతా వాళ్ళందరూ కూడా క్రిస్టియన్స్ గా మారిపోతున్నారు. ఎంత దుర్మార్గం ఆలోచించండి. ఎవరైనా దీని గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారా? వాళ్ళు హిందువులు ఎలా అవుతారు? ఇప్పుడు క్రిస్టియన్స్ గా మారిన ప్రతి ఒక్కడు కూడా హిందువుకి శత్రువే.
వాళ్ళు మన ధర్మాన్ని ఎంత క్రూరంగానైనా కూడా మాట్లాడగలుగుతారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ అహం బ్రేక్ అవ్వడం, మమ్మల్ని ఎవడో గుర్తించడం లేదు. కొంతమంది చెప్తూ ఉంటారు, మన వెస్ట్ బెంగాల్ లోపల అంటున్నారు, మీరు కనుక సరిగా చేయకపోతే మేము మీకు ఓటే వేయం. హిందువులే చెప్తున్నారు. వెయ్యకపోతే మోడీ గారికి కానీ అమిత్ షా గారు కానీ వాళ్ళకేమన్నా తక్కువైతుందా? వాళ్ళు Z+ సెక్యూరిటీలో హ్యాపీగా బతికేస్తారు వాళ్ళు. మోడీ గారు అయితే పెద్దవారు కూడా అయిపోయారు. సో వాళ్ళకి జీవితంలో ఏ మార్పు రాదు. హిందూ ధర్మాన్ని కాపాడేది మనని మనం కాపాడుకోవడానికి మాత్రమే. కాబట్టి ఇక్కడ అహంకారం, నేను గొప్పవాడిని, నన్ను అందరూ గుర్తించాలి, నా గ్రూప్ గొప్పగా నడుస్తుంది, నేను పారాయణం చేస్తే 1000 మంది వచ్చారు, నేను ఈ ప్రోగ్రాం పెడితే 100 మంది వచ్చారు. ఇవి మూర్ఖత్వాలు. ఈ అహంకారం ఉన్నంత వరకు, ఇవన్నీ ఉన్నంత వరకు కూడా వాడు వేరే వాళ్ళని గౌరవించడు, వేరే వాళ్ళు వీడిని గౌరవించరు. అహంకారం అనేటటువంటిది ఒక పెద్ద గోడ లాంటిది. నా మాట వినని మరుక్షణం వాడు చెడ్డవాడైపోతాడు. మా చుట్టాల ఇళ్లలో ఒక వ్యక్తి పనిచేస్తుండేవాడు. ఆయన ఎన్నేళ్ళంటే 20 ఏళ్ల పాటు లాయల్ గా పనిచేశాడు. తర్వాత ఒక రోజు నాడు వీళ్ళేదో అంటే చిన్న పిల్లవాడు కూడా కొద్దిగా పెద్దవాడయ్యాడు. ఆ చిన్న పిల్లాన్ని తన చేతుల్లో పెట్టుకుని పెంచాడు అనమాట. వాడు కూడా ఇతని మీద అరుస్తుంటే ఆ బాధ తట్టుకోలేక, ఏమిటిది నువ్వు కూడా అరుస్తావేంటి అంటే, యజమాని కొడుకు యజమానితో సమానము, నువ్వు ఎలా ఇదన్నావు అని చెప్పేసి ఉద్యోగం నుంచి తీసేయడమే కాకుండా మా మొత్తం చుట్టాలలో ఈవిడ వెళ్ళి అందరి గురించి చెప్పింది, ఇన్నాళ్ళు మా ఇంట్లో పనిచేసిన వాడెవడైతే ఉంటాడో వాడు అందరికంటే చెడ్డవాడు. సో ఒకే ఒక సంఘటన ఒక వ్యక్తిని చెడుగా మారుస్తుంది. అంతవరకు వాళ్ళు చేసినటువంటి మంచి, అంతవరకు వారు చేసినటువంటి సేవ ఇవన్నీ కూడా గుర్తుండవు. దానికి కారణం ఏంటంటే వారి అహంకారం అక్కడ బ్రేక్ అయింది. ఈ అహంకారం అనేటటువంటి గోడ ఏదైతే ఉందో, ఈ గోడ మనందరినీ దూరంగా చేస్తుంది. అహంకారం లేనటువంటి వ్యక్తి మాత్రమే వినయంగా ఉండగలుగుతాడు, కాబట్టి ఆత్మీయంగా ఉండగలుగుతాడు. చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న. మరైతే దేన్ని వదిలితే దుఃఖం ఉండదు? క్లుప్తంగా తెలుసుకుందాము, మిగతా వివరణ వచ్చే వారం. దేన్ని వదిలితే దుఃఖం ఉండదు? కోపాన్ని వదిలితే దుఃఖం ఉండదు. అంతే, సింపుల్ యాజ్ దట్. కోపంలో ఉన్నప్పుడు ఏమవుతుంది? మనకు భగవద్గీతలో ఏం చెప్పాడు? కోరిక తీరకపోతే కోపం వస్తుంది, కోపాన్ని కంట్రోల్ చేయకపోతే అది క్రోధం వెళ్తుంది, క్రోధం కాస్త మన మనస్సుని నాశనం చేస్తుంది, మనస్సును నాశనం చేసినప్పుడు స్మృతి భ్రంశము, బుద్ధి నాశనము జరుగుతుంది అన్న విషయాన్ని తెలుసుకున్నాం. కాబట్టి ఏమవుతుందంటే కోపం లోపల విచక్షణ కోల్పోయి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. చాలా మంది జీవితంలో ఇదే జరుగుతుంది. కోపం లోపల నిర్ణయాలు తీసేసుకుంటారు. నిర్ణయాలు తీసుకున్న తర్వాత వాడు వచ్చి నాతో మాట్లాడితే బాగుండు. నాకు తెలిసిన 2 ఉన్నారు, వాళ్ళిద్దరు కొట్లాడుకుని మేమిద్దరము ఎంత క్లోజ్ గా ఉండేవాళ్ళమో, ఎంత బాగుండే వాళ్ళమో, ఇప్పటికీ కూడా ఆవిడ గురించి ఈవిడ గురించి బాధపడుతూ ఉంటారు. ఎందుకు ఇంకా బాధపడటం? ఒకసారి వద్దు అనుకున్నాక అక్కడికి వదిలేయాలి. కానీ కోపం లోపల ఏమవుతుందంటే అవతల వాళ్ళని గాయపరుస్తాం. ఆ గాయపరిచినప్పుడు ఏమవుతాయంటే అవి తీరనటువంటి గాయాలుగా మిగిలిపోతాయి, అవి పూరింపలేనటువంటి కష్టాలుగా ఉండిపోతాయి. ఆ తర్వాత పశ్చాత్తాపంతో కుమిలిపోయినప్పటికీ కూడా ఇక అది ప్రాయశ్చిత్తం కాదు. ఎందుకంటే మన లోపల మార్పు వచ్చినా అవతల వారిలో మార్పు రాదు. కాబట్టి వారు ఎట్టి పరిస్థితులలో కూడా వారి స్వార్థాన్ని చూసుకుని, వారి సొంత మనుషులైనా సరే వారి జీవితాలు నాశనం అయిపోవాలి అని చెప్పేసి ఆలోచిస్తారు. ఆ కోపం అనేటటువంటిది ఆ స్థాయికి వెళ్తుంది. కోపం అనేది ఏంటంటే సొంత వాళ్ళని కూడా నాశనం చేస్తుంది. కాబట్టి మన పశ్చాత్తాపం కూడా ఒక్కొక్కసారి మన జీవితం లోపల మనకు మార్పు తీసుకురాదు. మన కోపం అనేటటువంటిది మనకు శత్రువు. ఇది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నదే. కాబట్టి ఆ కోపం ఉన్నప్పుడు మొన్నే ఎవరో ఒక పెద్ద ఆయన, నేను మర్చిపోయాను, ఆయన చెప్తున్న ఒక మాట నేను గుర్తించాను. ఆయన ఏమన్నాడంటే, ఎట్టి పరిస్థితుల లోపల కూడా కోపంగా ఉన్నప్పుడు మనము డెసిషన్స్ తీసుకోకూడదు, నిర్ణయాలు తీసుకోకూడదు. కోపం వచ్చాక 2 రోజులు ఆగి, ఇది ఎవరు నేను మర్చిపోయాను, మొన్ననే చూశాను, వారెన్ బఫెట్ లాంటి చాలా పెద్ద ఇతను అనమాట. కోపంలో ఉన్నప్పుడు మాత్రం నిర్ణయాలు తీసుకోకూడదు. ఆ నిర్ణయాలు తీసుకుంటే అది మనని అధపాతాళానికి తొక్కేస్తుంది. అదో మెసేజ్ వచ్చిందండి, అలాంటి మెసేజ్ వచ్చిందండి. ఎవరైనా అది ఎవరు చెప్పారో ఆ ఇంటర్వ్యూ? ఆయన ఎట్టి పరిస్థితులలో కూడా కోపంలో ఉన్నప్పుడు డెసిషన్స్ తీసుకోవద్దు అని చెప్పేసి చెప్తాడు. ఎందుకంటే ఆ సమయంలో విచక్షణ ఉండదు మనకు. తర్వాత కామం హిత్వా అర్థవాన్ భవతి, కోరికని కనుక వదిలేస్తే వాడి జీవితంలో సక్సెస్ఫుల్ అవుతాడు. నిజమైనటువంటి ధనవంతుడు ఎవరయ్యా అంటే కోరికలు వదిలేసిన వాడు. ఇందాక మనం అనుకున్నాం, వేణుగోపాల్ గారు అన్నారు, సార్ మీలాగా పైసలుండి కాదు, ఇక్కడ తృప్తి,
నేను ఈ చొక్కా చిరిగిపోయింది. మీరు చాలా సార్లు చూసుండరు. నా చొక్కాలలో చాలా చొక్కాలు చిరిగిపోయి ఉంటాయి. మీరు బహుశా చూసుండరు. ఓకేనా? ఇప్పుడు మిమ్మల్ని అందరినీ నాకు చొక్కాలు కొనిపెట్టమని చెప్పి అడగలేను కదా. సో నా చొక్కాలు చిరిగి ఉంటాయి కూడా. మీరు బహుశా చూసున్నారో చూసలేరో తెలియదు. నా చెప్పులు తెగిపోయి ఉంటాయి. నేను బూట్లు కొనుక్కోవడానికి దగ్గర నేను ఒక 1.5 year పాటు ఆలోచించి మొన్న ఒక 650 రూపాయల బూట్లు కొనుక్కున్నాను. ఎందుకంటే తప్పదు, ఇక ఆఫీస్ లోపల కూడా మరీ చెప్పులే వేసుకుని వెళ్తున్నాను అని చెప్పేసి మొన్న బూట్లు కొనుక్కున్నాను. నాకు సంబంధించినటువంటి కోరికలని నేను జయించడం ద్వారా నేను ఆనందంగా ఉండగలుగుతున్నాను. కాబట్టి మన కోరికలను జయించుకోవాలి. అంతేగాని నా కోరికలు ఎంత దూరం వెళ్తే, కోరికలే గుర్రాలైతే ఊహలకే రెక్కలు వస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? ఎంత సంపాదిస్తే తీరుతుంది? ఇంకొక విషయం, డబ్బు సంపాదించిన వాళ్ళు దేవుళ్ళ దగ్గరికి వస్తారా? వాళ్ళు రారు. వాళ్ళు ఏమంటారు, ఇది నేను కష్టపడి సంపాదించాను. నువ్వేమంటావు? దేవుడి దగ్గరగా ఇగో దండం ఒకటి పెడతాను, దండం పెడతాను, బ్రాహ్మణులందరూ వేద మంత్రాలు చదువుతారు, వెళ్ళిపోతారు వాళ్ళు. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ వాళ్ళు వీళ్ళందరికీ దేవుడు అంటే నమ్మకం ఉన్న వాళ్ళ? ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ వచ్చింది, అంతకుముందు ఇంకో కులం వాళ్ళ పార్టీ వచ్చింది. 2 పార్టీలు వస్తే 2 పార్టీల వాళ్ళు వాళ్ళని తిరుపతి లోపల, వీటిలో శ్రీశైలం లోపల వాళ్ళని అక్కడ అధిపతులుగా చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? వేరే చోట సీటు రాదు, ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఏదో సీటు రాదు, ఎంపీగా సీటు రాకపోతే, కార్పొరేటర్స్ గా సీటు రాకపోతే ఇందులోకి వస్తారు. వాళ్ళు జీవితం అంతా రియల్ ఎస్టేట్లు, ఈ గలీజ్ బిజినెస్లు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ తిరుపతిలో కూడా డబ్బులతో అదే చేస్తారు. మొన్న చూసాం కదా, తిరుపతిలో భగవద్గీత పుస్తకాన్ని, ఇంత సన్నటి పుస్తకాన్ని కొన్ని లక్షల రూపాయలు పెట్టి, కోట్ల రూపాయలు పెట్టి ప్రింట్ చేయించారు. ఎవరికి పనికి రాకుండా అలా మూలకు పడిపోయి ఉన్నాయి అవి. దానికోసం అని చెప్పిన డబ్బు ఎక్కడికి తరలించారో కూడా తెలియదు. ఎన్ని కోట్ల రూపాయలు, ఎవరి డబ్బు ఇదంతా కూడా. సో కాబట్టి వీళ్ళందరికీ నమ్మకం ఉండి కాదు, వీళ్ళందరూ ఏంటంటే కోరికలు, మనలో కోరికలు ఉన్నాయి, వెళ్ళి డబ్బులు వేసుకుంటున్నాం, వాళ్ళలో కోరికలు ఉన్నాయి, ఆ డబ్బును తీసుకుంటున్నారు. మధ్య లోపల దేవుడిని ఎందుకు మీరు ఇది చేస్తారు? వెంకటేశ్వర స్వామికి అసలు సంబంధమే లేదు. మీ కోరికలుండి మీరు దేవుడికి పైసలు వేస్తున్నారు, వాళ్ళకు కోరికలుండి వాడు తీసుకెళ్లిపోతున్నాడు. తప్పేముంది? పొలిటికల్ లీడర్ వాడు ఇన్నాళ్ళు 5 ఏళ్లలో పవర్ లేడు, వీడు తీసుకుంటాడు. అంతకుముందు వీడు పోగానే ఇంకోటి వస్తాడు, వాడు లాక్కుంటాడు డబ్బుని. తప్పేముంది? కాబట్టి ఆ సంతృప్తి అనేటటువంటిది ఉండాలి మనకు. నేను ఎలా ఉంటే ఏంటి, నన్ను ఇలా గౌరవిస్తే గౌరవించండి అంతే, గౌరవించకపోతే వెళ్ళిపోండి. ఏముంది ప్రత్యేకత అక్కడ? మనం ఇది చేసింది ఏముంది? కానీ కోరికలను జయించినప్పుడు వచ్చే ఆనందం చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఎలా వెళ్ళినా కూడా మనల్ని గుర్తించగలుగుతారు. ఎందుకంటే మనకు జ్ఞానం గనక ఉండి, మన తెలివితేటలు ఉంటే అవతల వాడు మనల్ని గుర్తించడానికి ఎక్కువ టైం పట్టదు. ఎవడైనా సరే మనల్ని గౌరవించి తీరుతాడు. మనం గౌరవాన్ని కోరుకోకూడదు, మనం సింపుల్ గానే వెళ్ళిపోవాలి. కానీ జనాలు ఆటోమేటిక్ గా మన పద్ధతికి వాళ్ళు వచ్చి తీరుతారు. నేను చెప్పే కదా, ఒకసారి బస్సులో వెళ్తుంటే ఒకటి కాలు అనుకోకుండా తొక్కాను. వాడు నన్ను ఇక్కడ వినిపించలేనటువంటి బూతులు నన్ను తిట్టాడు. తిడితే నేను వెంటనే వాడి పాదాలకు దండం పెట్టి క్షమించు, సారీ నాదే తప్ప అని చెప్పాను. సారీ అన్న, నాదే తప్పైంది అని వాడు పాదాలకి ఇట్లా దండం పెట్టాను. పెట్టగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ వాడిని తిట్టడం మొదలెట్టారు. ఇంతలోకి కండక్టర్ వచ్చి కూడా తిట్టడం మొదలెట్టాడు వాడిని. అట్లాంటప్పుడు బస్సు ఎందుకు ఎక్కుతావు, ఎవడు కాలు దొక్కద్దంటే అట్లా ఇట్లా అని. కొద్దిసేపు అయ్యాక వాడి పక్కన కూసో, ఇక్కడ కూసో అని అంటున్నాడు. అయిపోయింది. ఒక వ్యక్తిలో మార్పు తేవడం ఎంత సులువు. అహంకారాన్ని వదిలేసి కోరికలను కనుక తగ్గించుకున్నట్లయితే మన జీవితం ఆనందంగా ఉండడమే కాకుండా అవతల వాడితో మనకు పోటీ లేదు. సుఖం ఎప్పుడు వస్తుంది మరి? చివరి మాట, సుఖం ఎప్పుడు వస్తుంది అంటే దురాశను వదిలినప్పుడు మాత్రమే సుఖం వస్తుంది. దురాశను కనుక వదలకపోతే వాడు సుఖం రాదు. ఎందుకంటే జీవితంలో ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి అలా వెళ్తూ ఒక్కసారిగా పైనుంచి కింద పడిపోతారు. ఆ లోభం ఉన్నవాడు, పిసినారితనం ఉన్నటువంటి వాడు, ఇంకా నాకు డబ్బు కావాలి, ఇంకా రూపాయి కావాలి, ఇంకా అర్ధ పైసా కావాలి, ఇంకా ఇది కావాలనేవాడు వాడు ఆనందాన్ని పొందలేడు, వాడు వేరే వాడికి డబ్బు ఇవ్వలేడు. కాబట్టి వాడి జీవితం అంతా కూడా వెతుకులాటలోనే నడిచిపోతుంది. వెతుకులాడుతూనే ఉంటాడు, వాడు సుఖాన్ని వెతుకుతూనే ఉంటాడు. దురాశ దుఃఖానికి చేటు, దురాశ వదిలితే సుఖం వస్తుంది. ఇవి మనం కొత్తగా చెప్పుకునేవి ఏమున్నాయి? ఇవన్నీ విన్నటువంటివే. ఇవన్నీ ధర్మరాజు నుంచి వినడం అనేటటువంటిది మన జీవితంలో ఎంతో గొప్ప అదృష్టం అని చెప్పేసి తెలుసుకోవాలి. మహోన్నతమైనటువంటి సందేశాన్ని ఈ రోజు మనం తెలుసుకున్నాము. ఈ సందేశాన్ని పలికించినటువంటి పూర్తి స్థాయి క్రెడిట్ ఆ భగవంతుడికే. నాకు ఈ అవకాశాన్ని ఎన్ని కోట్ల జన్మల తర్వాత ఇచ్చాడో, ఎందుకు నాకే ఈ అవకాశాన్ని ఇచ్చాడో నాకు తెలియదు. అటువంటి భగవంతుడికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసితి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఈ దీన్ని వచ్చే వారం పూర్తిగా తెలుసుకున్నాం. ఇవాళ సగమే తెలుసుకున్నాము, వచ్చే వారం పూర్తిగా తెలుసుకున్నాం. ఇవాళ క్లుప్తంగా చెప్పుకున్నాము, వచ్చే వారం పూర్తిగా తెలుసుకున్నాం. మీ సత్సంగంలో చేరిన తర్వాత చాలా మార్పు వచ్చిందండి. అది మీకు కనిపించదు కానీ చాలా మార్పు వచ్చిందండి అందరిలో కూడా. జై శ్రీకృష్ణ. కొంతవరకు వచ్చినట్టే మార్పు. రోజు అనుకుంటాను సార్, అదే జై సత్సంగం శ్రీకృష్ణ సార్, తాగితే ప్రతిరోజు నిజమే. అనుకుంటాను సార్. అది ఒకటే ఆలోచన ఉన్న వాళ్ళకి మనం కనెక్ట్ అవుతామేమో అనిపిస్తుంది సార్. అంటే మాకు ఉన్నాయి కానీ చెప్పడం రాదు. మీ వల్ల చాలా చేంజ్ వచ్చింది సార్, అదైతే చెప్పగలను. అందరిలో మంచి చూడటం కానీ, ఒకరికి సహాయం చేయాలని కానీ, ఎప్పుడు నవ్వుతూ ఉండాలని. మీరు చెప్పేవన్నీ నీతులు మంచిగా ఉంటాయి, మంచిగానే ఉంటాయి సార్. అర్థం చేసుకోవాలి ముందు. భూమిలో గింజ వేస్తే ఎప్పటికైనా మొలకెత్తుతుంది అన్నట్లు బుర్రలో బీజం వేస్తే ఎప్పటికైనా ఇది ఎమ్మటే మార్పు రాపైనా వస్తుందండి, కంపల్సరీ వస్తుంది. రోజు ఇంటుంటే ఏదైనా చేయగలుగుతాం. 100% కరెక్ట్ అండి ఆ మాట. ఎవరా చెప్పిన వారి పేరేంటి? నాకు సరిగా రవి విజయలక్ష్మి అండి. చాలా బాగా చెప్పారండి. కదండి సునీత ఏం చెప్తున్నారు, మాకు చెప్పడం రాదండి అని చెప్తున్నారు ఆవిడ. అది అలా అని కాదు, కాబట్టి నేను ఎక్కువ ఇంటా ఉంటాను కాబట్టి కొంచెం నాకు కూడా గురువుగారి లాగా ఎదుటి వాళ్ళకి చెప్పటం కొంచెం కొంచెం అలవాటు. నేను అంత గురువుగారు అంత కాదు, ఒక ఆవగింజలో అరభాగంలో పావు భాగం అండి. అలా నేను కొంచెం లేడీస్ని కొంచెంగా అట్లా మోటివేట్ చేస్తూ ఉంటాను. పిల్లలకు కూడా మా ఇళ్ళ పక్కన ఉన్న పిల్లలను 10 మందిని తయారు చేసి ఇలా చేయొద్దు, ఇది తప్పు, ఇది రాంగు, ఇది రైటు, అట్లా కొన్ని చిన్నవి నా వల్ల వాళ్ళు నేర్చుకోగలరేమో, ఒక్కళ్ళన్నా మారగలరేమో, ఒక్క జీవితం నిలబెట్టగలనేమో అనే ఆరాటం నా దగ్గర ఉందని నేను అనుకుంటున్నాను, చేస్తున్నాను. నా ప్రయత్నం నేను చేస్తున్నానండి. ఓకే అండి గురుగారు, మీ పాదాభివందనాలండి. అయ్యో వద్దు, ఆర్ఎస్ఎస్ అంటే దాని గురించి కొంచెం ఎక్కువగా చెప్పడం జనాల్లో తెస్తే బాగుంటదేమో కదండి. ఇప్పుడు ఈ మధ్య ఆర్ఎస్ఎస్ బాగా ఎక్కువ అయిందండి. ఎందుకంటే ఇప్పుడు అన్ని చోట్ల కూడా హిందూ సమ్మేళనాలు ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల ఇది వల్ల అయింది. అక్కడ పూర్తి స్థాయి దేశము ధర్మము తప్ప ఇంకా మరేమీ ఉండవు. దేశం గురించి ఒక వ్యక్తి జీవితంలో ఎట్లా ఉండాలి అంటే వ్యక్తి నిర్మాణం అంటారు. వ్యక్తి నిర్మాణము అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్, అది ఎలా జరగాలి అనేటటువంటి దాని గురించి ఎక్కువ ఆర్ఎస్ఎస్ లో సంస్థలు ఉంటాయి. లోపల ఆర్ఎస్ఎస్ మెయిన్ అన్నమాట, మూలం ఆర్ఎస్ఎస్. జై శ్రీకృష్ణ. పద్మావతి గారు ఏదో చెప్పబోతున్నారు. మా దగ్గర కూడా అండి ఆర్ఎస్ఎస్ లోని అందరూ జాయిన్ అయ్యారండి. వచ్చి కొత్త వాళ్ళు కూడా జాయిన్ చేశారు. అందరూ వాళ్ళు సండే వెళ్తున్నారు అక్కడికి మీటింగ్ కి. అక్కడ ఆర్ఎస్ఎస్ లో ఒక పాట ఉందండి, ఆ పాట మా అబ్బాయి పెట్టుకున్నాడు, ఆ పాట వింటున్నాడు. ప్రతి సండే వెళ్తున్నారండి వాళ్ళు. సండే ఖాళీ ఉంటది కదా, రేపు వెళ్తారండి, రేపు పొద్దున్న. వండర్ఫుల్. ఇక్కడ ఒక బ్రాహ్మణులు అతను ఉన్నారు, ఆయన ఇంకొక వీళ్ళిద్దరిని జాయిన్ చేశారు. వాళ్ళు ముగ్గురు వెళ్తారు ప్రతి సండే. చాలా సంతోషం అండి. మాకు కూడా మా ఊళ్ళో చేస్తారు సార్, ఆర్ఎస్ఎస్ వాళ్ళు నగర సంకీర్తన చేస్తారండి. ఇలా మంచి మంచి మాటలు అవి చెప్తారు. మా ఊళ్ళో కూడా చేస్తారు సార్. వండర్ఫుల్. మనం ఎంత తీసుకోగలం అనే దాన్ని బట్టే ఉంది. బై ద వే ఒక విషయం చెప్పాలి, పద్మావతి గారు మాట్లాడాలి. అంతకంటే ముందు ఒక్క మాట, నేను 30వ తారీఖు ఏప్రిల్ నుంచి 15వ తారీఖు మే వరకు నేను ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్ కి వెళ్తున్నాను. సుమారుగా 16-17 రోజుల పాటు ఉండను. కాబట్టి అది ఒక్కసారి అందరూ కూడా ప్లాన్ చేసుకోండి. తర్వాత రెండవది ఏంటంటే, ఇప్పుడు ఈ వచ్చే శుక్రవారం నాడు మనకు విష్ణు సహస్రనామంది క్విజ్ ఉంది. ఆ వచ్చే శనివారం నాడు అంటే డేట్ చెప్తాను, ఒక్కసారి ఆగండి. 17వ తారీఖు శుక్రవారం నాడు విష్ణు సహస్రనామం యొక్క క్విజ్ ఉంది. 17 శుక్రవారం నాడు.
25 శనివారం నాడు యక్ష ప్రశ్నల మీద క్విజ్ ఉంటుంది. మళ్ళొకసారి చెప్తున్నాను. 17వ తారీఖు శుక్రవారం నాడు మనకు విష్ణు సహస్రనామం పైన క్విజ్ ఉంటుంది. 25 శనివారం నాడు 17వ శుక్రవారం నాడు విష్ణు సహస్రనామం క్విజ్ ఉంటుంది. 25వ తారీఖు శనివారం నాడు యక్ష ప్రశ్నల పైన క్విజ్ ఉంటుంది. వీలైనంత వరకు అందరూ కూడా చూసుకుని సిద్ధంగా ఉండండి. ఏవైతే గ్రూప్స్ డివైడ్ చేస్తామో ఏదో ఒక గ్రూప్ లోపల మీకు నచ్చిన గ్రూప్ లో జాయిన్ అయ్యి వాళ్ళతో కలిసి ప్రిపేర్ అవ్వండి. ఈ రెండింటిని వదలకండి. ప్రిపేర్ అవడానికి ఏమన్నా నోట్స్ పెడతారా సార్? పెట్టాను, ఇందాక యక్ష ప్రశ్నలది మెటీరియల్ పెట్టాను. అదే విధంగా మీరు ఏ గ్రూప్ లో జాయిన్ అవుతారో ఆ గ్రూప్ లో మీకు మెటీరియల్ ఇస్తారు. నేను అన్ని గ్రూప్లకు కూడా మెటీరియల్ అందుబాటులో చేస్తాను. 17వ తారీఖుకి నేను రేపు పొద్దుట కల్లా గ్రూపులు పంపిస్తాను. మీకు నచ్చిన గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. ఎవరు లీడరు ఎవరు ఇది కాదు, జస్ట్ నాకు తెలిసిన పేర్లు కాబట్టి పెడతాను అంతే. అక్కడ అందులోపల జాయిన్ అయ్యి గ్రూప్ లోపల ఎవరు లీడర్ ప్రాబ్లం. కానీ ఏదేమైనా మళ్ళీ నేను లీడరు నువ్వు సబార్డినేటు, నేను చెప్పినట్టుగా నువ్వు వినాలి, ఈ గొడవలు గోళలు వద్దు మనకు. జస్ట్ ఏంటంటే అది మనకు ఒక రివిజన్ సెషన్. మీ శిష్యులలో అలాంటివి లేవు సార్. ఇప్పుడు మేము మీరు లేనప్పుడు ప్రాక్టీస్ చేస్తాం కదా సార్, అసలుకి అలా ఉండదు, బాగుంటది. అప్పుడు మీ ప్రసంగానికి ఇంకా అర్థం ఏముంటది సార్? మేము ఇలా పోట్లాడే చాలా సామరస్యంగా ఉంటాం సార్. సార్ బెంగగుంది సార్, మీరు 17 అన్ని రోజులు ఉండరంటే ఇప్పటి నుంచే. మళ్ళీ జూన్ లోపల ఒక 10 రోజులు ఉండకపోవచ్చు, అది కూడా నేను ఎటు చెప్తాను. మెసేజెస్ పెడుతుండండి సార్, మేము మిస్ కాకుండా ప్రతిరోజు మాకు చిన్న చిన్న మెసేజ్లు మీరు వెళ్ళిన మీ RSS వాటి గానీ మీ ఎక్స్పీరియన్సెస్ కానీ ఏవైనా పెట్టండి సార్. ప్రతిరోజు ఎక్కడైతే పాల్గొంటారో వాటి గురించి రికార్డులు అట్లా వీడియోలు పెట్టండి మాకు, అప్పుడు మిమ్మల్ని మిస్ చెయ్యం. అక్కడ సెల్ ఫోన్స్ ఉండవు, సెల్ ఫోన్స్ మేము సబ్మిట్ చేసేస్తాము కాబట్టి సెల్ ఫోన్ పట్టుకోవడానికి. గ్రూప్ లో వాళ్ళు వీడియో నూతక్కి అని ఊరు పేరు, ఊరు పేరు నూతక్కి అని విజయవాడ దగ్గర, విజయవాడ దగ్గర కలవచ్చు. అట్లా కలవడానికి ఉంటుంది అనుకుంటానండి. ఎవరు కలవద్దు ప్లీజ్. నేను అక్కడ అదే ఉరికేనే అంటారు కానీ నాకు ఎక్కువగా ఇష్టం ఉండదు, అందరినీ కలవడం పెద్దగా ఇష్టం ఉండదు. అయితే నూతక్కిలో మా ట్రైనింగ్ 15 రోజుల పాటు, 17 రోజులు అన్ని కలుపుకుని. పద్మావతి గారు ఏదో మాట్లాడుతుంటే మధ్యలో ఆపాను, సారీ చెప్పండి. జై శిక్ష సార్. ఒకటేమో రెస్పెక్ట్ విషయం, వన్ షుడ్ ఓన్లీ కమాండ్ రెస్పెక్ట్, నాట్ డిమాండ్ రెస్పెక్ట్. One should only command respect and not demand. So you can't say you respect me. It has to come automatically from person. For example, like here, you all have, I'm much older than you, but I have high regard for you, respect for you. It is, you command respect from all quarters, that's one thing. Secondly, sir, I would like you to read Indian Express page 16th page, where they've given how ఎట్లా వీళ్ళు క్రిస్టియన్స్ పంజాబ్ ఎస్పెషల్లీ మాయ చేసి అందరిని కన్వర్ట్ చేస్తున్నారు. అందరూ ఏమంటున్నారంటే పల్లెల్లో అంతా నాకు ఇది కాలు నొప్పి ఉండింది, ఇక్కడ చేస్తే తగ్గిపోయింది, ఇంకోటి సమ్ ఇయర్స్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు వాక్, నవ్ ఐఎమ్ ఏబుల్ టు వాక్ అని, ఇంకా నాకు డ్రగ్స్ కరెక్ట్ అయింది, ఇక్కడ వచ్చిందానికి అంతా క్లియర్ అయిపోయింది. ఇట్లా వాళ్ళను బీహార్ నుంచి పంజాబ్ ఇచ్చినంత ఎక్కువ అక్కడ పల్లెల్లో అంతా ఎట్లా వీళ్ళంతా మాయ చేస్తాం, క్రిస్టియన్స్ అంతా ట్రైన్ టు కన్వర్ట్ దెమ్. దో దే సే సమ్ వేర్ నాట్ టోటల్ కంప్లీట్ బ్యాప్టిజం లేకపోయినా దే ఫాలోయింగ్. డు ఐఎమ్ హిందూ, ఐఎమ్ ఫాలోయింగ్ జీసస్ అంటుంది ఒక అమ్మాయి. అయితే అది కొంచెం ఎక్కువనే ప్రభావం ఎక్కువైతా ఉంది సార్ కొన్ని చోట్ల. పంజాబ్ స్పెషల్ కంప్లీట్ పేజ్ ఇచ్చినారు సార్ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఈరోజు. టోటలీ అగ్రీ విత్ యూ. అండ్ ఇంకోటి ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఒక తిరుమల తిరుపతి దేవస్థానం గాని, ఒక శ్రీశైలం గాని, ఎన్నో వందల వేల ధార్మిక సంస్థలు ఉన్నాయి కదా, వీళ్ళలో ఏ ఒక్కరూ కూడా ఒక పాస్టర్ ని ఎదుర్కోవడానికి ఒక ధార్మిక ప్రచారకర్తను ఒక 10,000 రూపాయలు ఇచ్చి పెట్టరు. ఒక పాస్టర్ కి వాళ్ళు ఒక 10,000 15,000 ఇస్తారు, వాడు కన్వర్ట్ చేసుకుంటూ వెళ్తాడు ఒక్కొక్క విలేజ్ కి ఒక్కొక్కడు. ఇది కాక మళ్ళీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, మనము కట్టినటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో ట్యాక్స్, తర్వాత టెంపుల్స్ కి కట్టిన డబ్బు, ఈ డబ్బుల్లోంచి 8,000 మంది పాస్టర్లకు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో కలిపి 8,000 మంది పాస్టర్లకు జీతం చెల్లిస్తుంది.
ఇప్పుడు మీరు తిరుపతిలో కట్టిన డబ్బు, శ్రీశైలంలో కట్టిన డబ్బు, మీరు ట్యాక్స్ రూపాలలో కడుతున్నటువంటి డబ్బు ఈ పాస్టర్లకు వెళ్ళిపోతుంది. అందులో క్రిస్టియన్ మతంలో ఉన్న వాళ్ళు వాళ్ళకి ద్వేషం కూడా ఎక్కువ ఉంటుంది సహజంగా. సో వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు ఖచ్చితంగా హిందువులకు వ్యతిరేకంగానే మాట్లాడతారు, మన దేవతల గురించి వ్యతిరేకంగానే మాట్లాడతారు. ముస్లిమ్స్ అయితే వ్యతిరేకంగా మాట్లాడే అవకాశమే లేదు. అవకాశం వస్తే వాళ్ళు చంపేస్తారు, ఇంకా వాళ్ళకి వేరే ఇది కూడా లేదు. సో కానీ ఈ డబ్బంతా వెళ్తున్నది ఎవరి నుంచి? మన నుంచే వెళ్తుంది. అండ్ దీనికి వ్యతిరేకంగా ధర్మ సంస్థాపన కోసమై ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం గాని, శ్రీశైలం గాని, శంకర మఠాలు గాని, దత్తం గాని, వీళ్ళందరూ చాలా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు గాని ఎవరైనా కూడా వారి డబ్బు లోపల కొంత శాతాన్ని, ఇప్పుడు మేము చండీ హోమం చేసేది ఒక గ్రూప్ ఉంది, నేను ఆ గ్రూప్ లో లేని, ఇప్పుడు చాలా రోజులైంది ఆ గ్రూప్ నుంచి బయటకు వచ్చేసి. ఆ గ్రూప్ లోపల నిత్య భిక్షాబంధనం అని చెప్పేసి ఒకటి పెడతారు. దాని గురించి డబ్బు కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేస్తే అది ₹1,00,00,000 అవుతుంది, కోటి పావు అవుతుంది. అది తీసుకెళ్లిపోయి అక్కడ కంచిపీఠం లోపల ఇచ్చేస్తారు. వాళ్ళు జస్ట్ ఇలా తీసుకుని ఇలా ఓ ఫోటో దిగడానికి ఇస్తారు, పంపించేస్తారు వీళ్ళని. దే డోంట్ ఈవెన్ కేర్. ₹1,00,00,000 అనేది వాళ్ళకి చాలా చిన్న అమౌంట్. ఎందుకంటే వాళ్ళకు ₹100 కోట్ల ₹1,000 కోట్ల వస్తాయి. ఎక్కడుంది లెక్క? షిర్డి అని ఒక ఆలయం ఉంది. ఆ షిర్డి అనే ఆలయం హిందూ ఆలయంలోకి రాదన్నమాట. సో వాళ్ళకు వచ్చిన డబ్బంతా కూడా గవర్నమెంట్ కి వెళ్ళదు, ప్రజలకు రాదు. ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆ కంపెనీ అది రిజిస్టర్ అవ్వడం కూడా నాన్ హిందూ టెంపుల్ లాగా రిజిస్టర్ అయింది. దాని మధ్య ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్తుందో కూడా ఎవరికి తెలియదు. సార్ మొన్న ఈ మధ్య ముస్లిమ్స్ బాగా వెళ్ళిపోయిందని వేసినారు కదా, ఫోటో కూడా తెలియదు వేసినారు సార్. అంటే నాకు ఐడియా అది తెలియదు, నాకు తెలియదు. కాకపోతే నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో పెట్టారంట సార్. ఇన్స్టాగ్రామ్ లో బస్తాలకు తొక్కుకుంటూ సిరిడిలో ఉన్న డబ్బు నేను చూసా ఫోటో. నాకు అంత ఐడియా లేదు కానీ అంటే నేనేమంటున్నానంటే మ్యూట్ లో పెట్టి. సో ఇక్కడ ఏమైపోతుందంటే హిందూ ధర్మంకి రోజు రోజుకి కూడా హీనాతిహీనంగా చేస్తున్నారు జనాలు. కానీ మరి దానికి ఎగేనిస్ట్ గా ధార్మిక సంస్థలు ఏం చేస్తున్నాయి? హిందూ ధర్మం అంటేనే ధర్మాచరణ ముఖ్యం. ప్రతి ఒక్కడు గోడల మీద నినాదాలు రాస్తే సరిపోతుందా? ధర్మాన్ని కాపాడండి, అది మిమ్మల్ని కాపాడుతుంది, అయిపోయిందా? ఎవడు కాపాడతాడు? తిరుపతిలోనే ధర్మంగా ఉండరు. అవసరం వస్తే తిరుపతి దేవాలయాల్లో దేవుడు ముందే పూజారి చేతిలో ₹10 పెట్టి ఎక్కువసేపు చూద్దాం అనుకుంటారు. దేవుడు ముందే జనాలను తొక్కుతూ వెళ్తారు. దేవుడు ముందే ఆడవాళ్ళని పిల్లల్ని తొక్కుతూ ఉంటారు. ఆడవాళ్ళని తోసుకుంటూ వెళ్తారు కొంతమంది కావాలని కూడా. అక్కడ కూడా మృగాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఏ రకంగా మీరు ఇక్కడ నీతి నియమాలు జరుగుతున్నాయో చెప్పండి. సో భగవంతుడి దగ్గరే ధర్మాచరణ లేనప్పుడు ఇంకెక్కడుంది ధర్మాచరణ? కేవలం మాటల్లో, కేవలం నినాదాల్లో ఉండాలా ధర్మాచరణ? ఆచరణలో ఉండక్కర్లేదా ధర్మము? ఆలోచించండి. అందుకే ధర్మరాజు సార్ అసలు ఆచరణలోనే ఉండాలి, నినాదంలో కన్నా ఆచరణలో ఉంది. ఇప్పుడు మనం దేవుడు ఉన్నాడని అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళినప్పుడు అసలు ఒక క్యూ లైన్లో కానీ, మనం టికెట్ తీసుకునే దగ్గర కానీ, దర్శనానికి వెళ్తున్నాం, మనం వెళ్ళేది దేవుడి దగ్గరికే కదా. దేవుడు మన్ని చూస్తాను, మనం దేవుడిని చూస్తామని ఆ భావంలోనే మనం వెళ్తాము. అక్కడ నెట్టుకొని అసలు తిరుపతి వెళ్ళాలంటేనే స్వామి ఉన్నారు అనే లెక్కలో వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళినాక అసలు ఆ ధ్యాస పోతుంది మనకి. ఆ లైన్లో కానీ అదంతా పోతుంది. ఏదో గోయిందా అంతే. అంటే నేనేమంటున్నానంటే మీరు ఇచ్చే డబ్బు కూడా ఏమవుతుంది? మళ్ళీ పాస్టర్లకు వెళ్ళిపోతుంది. పోనీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ధర్మానికి పాస్టర్ల లాగా ధర్మ అధికారులు అని చెప్పేసి ఒక ఊరుకొకరిని పెట్టి, ప్రతి పాస్టర్ కి ఎగెనిస్ట్ గా ఒక హిందువుని పెట్టి, చలో వాడు హిందువుని కన్వర్ట్ చేస్తూ ఉంటాడు, నువ్వు కన్వర్ట్ చేయకుండా కాపాడు అని చెప్పి వాడికి 10,000 ఇస్తుంటే వీడికి 15,000 ఇచ్చి మనం కాపాడుకోవచ్చు కదా. అంటే లేదండి, క్రిస్టియన్స్ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది. డబ్బు ఎక్కడ ఎక్కువ ఉంది? ప్రపంచంలో అన్నిటికంటే కూడా రిచెస్ట్ టెంపుల్ తిరుపతి, సెకండ్ రిచెస్ట్ టెంపుల్ షిర్డి. మరి ఏమైతున్నాయి డబ్బులు? అంటే ఇవన్నీ ఆలోచిస్తే మనము అధర్మానికి తోడ్పడుతున్నాం. అధర్మానికి తోడ్పడుతున్నప్పుడు ఏమవుతుంది? తిలా పాపం తలా చెప్పండి ఇప్పుడు ఈ ఆనంద్ రంగనాథన్ గారు ఆయన సాయి దీపక్ వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తా ఉన్నారు సార్. ఆయన డైరెక్ట్ గా డిబేట్ లో పంజాబ్ కి వెళ్ళి చేస్తున్నారు గాని, ఆంధ్రప్రదేశ్ గాని తెలంగాణకు గాని ఒక్కసారన్నా వెళ్ళి వీళ్ళు అమిత్ షా వీళ్ళు వెళ్ళి చూసినారా? ఎన్ని జిల్లాలే కన్వర్ట్ అయిపోతూ ఉన్నాయి అని.
ఆనంద రంగనాథన్ ఒక్క ఇది గ్రేట్ చట్టం పర్సన్. చేసిందా హిందువుల కోసం? ఒక్క చట్టం అన్నా చేసినారా అని అడుగుతున్నాడు ఆయన. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు సాయి దీపక్ ఉన్నారు, సాయి దీపక్ గాని మీరు అన్నట్టుగా ఆనంద రంగనాథన్ గాని, విక్రమ్ సంపత్ అని ఆయన ఇంకొక రైటరు, వీరు వీళ్ళ 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 ఇంటర్వ్యూలు వినండి, మీకు మీకు కళ్ళు తెరుచుకోబడతాయి. మీకు కళ్ళు తెరుచుకుంటే అందరికీ కూడా కళ్ళు తెరుచుకుంటాయి. ఇవి కాక మన హిందూ ఆలయాలన్నిటినీ కాపాడుతున్న ఆయన పేరేంటో తెలుసా మీకు? విష్ణు జైన్. జైన్, ఈజ్ ఎ జైన్. జైన్ అయోధ్య మతస్థు. కేసులో ఆయన అయోధ్యనే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి అన్ని టెంపుల్స్ కి మధుర నుంచి మొదలెట్టి మీ గల్లీలో ఉన్న టెంపుల్ వరకు ప్రతి టెంపుల్ లోపల కూడా, ఇప్పుడు కాశీ టెంపుల్ కూడా ఆయననే. కాశీ టెంపుల్ లోపల కాశీలోనే మనకు మసీదు కూడా ఉందన్నమాట, జ్ఞానవాపి మసీద్ అని చెప్పి. ఆ మాస్క్ కూడా అందులోపల హిందువులదనే తెలుసు. ఆ హిందువులదని తెలిసి అక్కడ శివలింగము అవి ఇవి ఉంటే వాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి, మన దేవుళ్ళ మీద చెయ్యడానికి ఇవన్నీ ఉపయోగిస్తారు. వాటిని ఎవడు కాపాడుతున్నాడండి? సిగ్గు అనిపించటం లేదా? సిగ్గు అనిపించటం లేదా? దేవుళ్ళు దేవుళ్ళు అని మనము కాపాడుకుంటుంటే వాళ్ళ ఎంత అపవిత్రం చేస్తుంటే సిగ్గు అనిపించటం లేదా? అంటే నేనేమంటున్నానంటే, పోయి ఇప్పుడు అక్కడికి వెళ్ళి కొట్లాడాలో ఏదో చేయాలని కాదు, కనీసం అవేర్నెస్ ఉండాలి కదా, అవేర్నెస్ ఉండాలి కదా. ఎందువల్ల గవర్నమెంట్ కరెక్ట్ డెసిషన్ తీసుకోదు అంటే, హిందువులలోనే డివైడెడ్ ఒపీనియన్ ఉంది. ఇప్పుడు చాలా మంది నేను ఇంట్లో ఉంటే చాలు, నేను దేశానికి సేవ చేస్తున్నాను అనుకుంటే అయిపోయిందా? దేశం కోసం ఒక్క అడుగు ముందుకేసే వాళ్ళు లేరు, ధర్మం కోసం ఒక్క అడుగు ముందుకేసే వాళ్ళు లేరు. 500 సంవత్సరాలు పోరాడితే ఇప్పటికి వచ్చింది రామాలయం. మన రామాలయం మనకు రావడానికి ఇన్నేళ్లు పట్టిందంటే ఒక్కసారి ఆలోచించండి. హిందువులుగా మనం ఫెయిల్ అవుతున్నాం. ఇన్ని పీఠాలు, దత్తపీఠం ఉంది, ఇషా ఫౌండేషన్ ఉంది, హార్ట్ ఆఫ్ లివింగ్ ఉంది. వీళ్ళు ఎంత డబ్బు సంపాదించేశారు? కొన్ని దేశాలు కొనుక్కోగలరు వాళ్ళు, కొన్ని దేశాలు అదే అడిగినా సార్ మిమ్మల్ని అదే మాట అడిగినా నేను. వీళ్ళందరూ ఈ పీఠాల వాళ్ళు ఏమీ చెయ్యటం లేదు, చెయ్యడం అదే చెయ్యడం లేదు. ఇండివిజువల్ గా మేము మా లాంటి వాళ్ళం మనం చేయగలిగేది మనం చేస్తాం. వాళ్ళు చెయ్యట్లేదు అంటే వాళ్ళు కారణం ఏంటంటే వాళ్ళకి చెయ్యాలని లేదు కాబట్టి. వాళ్ళది అక్కడ ఉద్దేశం ఏంటి? పీఠాలు మఠాలు పెట్టుకోవడం ఎందుకు పెట్టుకుంటారు? డబ్బు సంపాదించడానికి పెట్టుకుంటారు. సేవ చేయడానికి ఎవరు పెట్టుకుంటారు? ఎవ్వరు సేవ చేయడానికి పెట్టుకోడు. తిరుపతి ఎందుకు పెట్టారండి? సేవ చేయడానికి పెట్టారా? మన డబ్బు తీసుకోవడానికే పెట్టారు. మన డబ్బు తీసుకోవడానికే అన్ని పీఠాలు, అన్ని మఠాలు. మీరు ఒక్క పీఠం చూపించండి అలా లేనిది. రామకృష్ణ మిషన్ కావచ్చు, గీతా ప్రెస్ కావచ్చు, దయానందాశ్రమం కావచ్చు, శివాన, ఇవి కొన్ని ఒక 4-5 చేతికిలా దొరుకుతాయి మనకు, మంచి మంచివి. రామకృష్ణ మిషన్ చూడండి, అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరు ఇచ్చే ప్రతి రూపాయికి 10 రూపాయలు వెనక్కి వస్తుంది రామకృష్ణ మఠం. గీతా ప్రెస్ చూడండి, మీరు వెళ్ళి నేను గీతా ప్రెస్ కి డబ్బు డొనేట్ చేస్తానంటే గీతా ప్రెస్ డబ్బు తీసుకోడు. గీతా ప్రెస్ డబ్బు తీసుకోడు, పుస్తకాలు కొనుక్కోమంటాడు. సో గీతా ప్రెస్ అంత గొప్పది ఇంకేదన్నా ఉందా? గీతా పరివార్ అని గీత నేర్పిస్తారు, భగవద్గీత. అందరూ పోయి ఆ దత్తపీఠంలో నేర్చుకుని గోల్డ్ మెడల్స్ అని చెప్పేసి ఇవన్నీ చేసి ఇట్లా చేస్తారు. కానీ గీతా పరివార్ లో కరెక్ట్ అయినటువంటి గ్రామర్ లోపల నేర్పిస్తారు. మరి సో అది మన తెలుగు బ్యాచ్, ఫస్ట్ తెలుగు బ్యాచ్ స్టార్ట్ చేసింది రాగిణి గారు, తర్వాత నేను, మన సంగీత మేడము, మేము ముగ్గురము కలిసి అది ఇది చేసాం. సో ఎనీవే, అంటే నేను ఏమంటున్నానంటే, గీతా పరివారు, గీతా ప్రెస్, రామకృష్ణ మఠము, దయానందాశ్రమం, శివానందాశ్రమం, మరి తర్వాత చిన్మయ మిషన్, ఇవన్నీ కూడా డబ్బులు తీసుకున్నా మళ్ళీ మనకు దానికంటే ఎన్నో రెట్ల సర్వీస్ ఇస్తాయి. మీరు చూడండి ఎంత సింపుల్ గా ఉంటాయో. వీళ్ళ దగ్గర ఆస్తులు ఇవి ఏమైనా ఉన్నాయి. వీళ్ళు చూడండి, మన లోకల్ పీఠాలు చూడండి ఎలా కొట్టేస్తారో డబ్బులు. గవర్నమెంట్ స్థలాల మీద స్థలాలు. అంటే ధర్మాచరణ జరగడం లేదు వాళ్ళ వల్ల. ధర్మాచరణ చేయవలసింది మనమే. మన ద్వారా ఇంకో 10 మంది బాగుపడితే చాలు. వాళ్ళు ఎప్పటికీ చెయ్యరు, గుర్తుంచుకోండి. ఇప్పుడు కాదు, ఇంకొక 500 సంవత్సరాలు అయినా సరే. ఇప్పుడు మీరు ఇషా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉంది కదా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ 176 దేశాలలో ఉంది. అందులో తుర్క దేశాలు కూడా ఉన్నాయి. 176 దేశాలలో ఉందంటే వాళ్ళు ఎంత డబ్బు ఉంటుందో గుర్తుంచుకోండి. వాళ్ళు కనీసం ఒక 4-5 దేశాలను కొనుక్కోగలరు అవసరం వస్తే. ఇషా ఫౌండేషన్ ఎంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర? ఎంత గవర్నమెంట్ డబ్బు, ఎంత వాళ్ళు సంపాదించినటువంటి డబ్బు, ఎంత డబ్బు సంపాదిస్తున్నారు వీళ్ళందరూ? కోట్లాది రూపాయలు, వేల కోట్లు, లక్షల కోట్లు, కోట్ల సంపాదించేసేసి సామాన్యులకు ఎవరికి కూడా కనీసం భోజనం కూడా దొరకని పరిస్థితుల్లో ఉన్నామా? చిన్నజీయ రాష్ట్రానికి వెళ్ళండి, ఎన్ని వేల కోట్లు, లక్షల కోట్లు.
దేశానికి ప్రగతి కోసము దేశం గురించి రాముడి గురించి మాట్లాడటమో లేదు. ఎంతసేపు కూడా మా గురువు గారు నీ మాట అన్నారు, ఆ గురువు గారు నా మాట అన్నారు. వీటిలో మనం కొట్టుకు తెస్తున్నాం గానీ మన దేవుళ్ళకు జరుగుతున్న ఇంకా గందరగోళం అవుతుంది కదా సార్. దేవుళ్ళని విడదీయడము, రాముడని కృష్ణుడని శైవ మొత్తం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళే అట్లా మాట్లాడితే ఇంకా మామూలు వాళ్ళ పరిస్థితులు ఏంది? అందుకోసమే వాళ్ళకేం వాళ్ళని అర్థమవుతుంది? అనుసరించకూడదు అని చెప్తున్నాను. నేను ఏమంటున్నానంటే మీరు అన్న పాయింట్ ని నేను ఖండిస్తున్నది ఏంటంటే వాళ్ళే అలా అంటున్నప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళే అంటే వాళ్ళ లోపల జ్ఞానం ఉండి కాదు, వాళ్ళలో వాక్ చాతుర్యం ఉండి పూర్వజన్మ సుకృతం ఉండి వాళ్ళు వీళ్ళని ఇది చేయగలిగారు. ఒక అది ప్రవచనకర్త వాళ్ళందరూ ఆయన నమ్ముతారు కదా సార్. తెలిసిన వేరే వాళ్ళు వాళ్ళు నమ్మడం మొదలేయండి, వేరే వాళ్ళు నమ్మడం మొదలేయండి. మనం చేసేది మనం చేయాలి కదా. ఉడత సాయం అంటారు, ఆ ఉడత సాయం చేయాలి. ఒకసారి ఏమైందా అంటే ఒక పక్షి సముద్రం మీద కోపం వచ్చి నేను నిన్ను ఎలా అయినా సరే పూర్తి చేస్తాను అందిట. సముద్రుడు నవ్వేట, నువ్వెంత, నువ్వు చిన్న పక్షివి, నువ్వేం చేస్తావు, నన్ను పూర్తి చేస్తావా నువ్వు అని. పాప మీద ఏం చేసింది, ఒక్కొక్క రాయి కూడగట్టుకుంటూ సముద్రంలో వేయడం మొదలెట్టిందిట, సముద్రాన్ని పూర్తి చేద్దామని. ఎన్నో సంవత్సరాలు గడిచాయి. సముద్రుడు నవ్వుతున్నట్ట గర్వంతో, విజయ గర్వంతో. ఇంతలోకే ఒకరోజు ఆ దారిలో వెళ్తున్నటువంటి గరుత్మంతుడు చూశాట, అయ్యయ్యో ఏమిటి ఇది జరుగుతున్నది అని ఒక్కసారిగా 5 నిమిషాల లోపల మొత్తం సముద్రాన్ని పూర్తి చేశాట. మానవ ప్రయత్నం ఉంటే దైవం ఎవరో మహానుభావులు వస్తారు, మన దైవము వెనక ఉండి నడిపిస్తాడు. దైవం వెనక ఉండి నడిపిస్తాడు. కాబట్టి మనం ఎంత చేయాలి, ఈ పాపాత్ములందరినీ గుర్తుంచుకోకండి. ఈ పాపాత్ములందరూ ఈ మఠాధిపతులు, పీఠాధిపతులు, ఈ డబ్బు సంపాది వీళ్ళందరినీ మర్చిపోండి. అసలు వారి గురించి ఊరికే మనం ఎగ్జాంపుల్స్ కోసం చెప్పాం. వాళ్ళంటే మనకు ద్వేషము వద్దు, ఇష్టము వద్దు. వాళ్ళు చేయడం కోసం లేదు, వాళ్ళ స్వార్థంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఏమంటారు, మీరు స్వార్థం లేకుండా మా దగ్గరికి వస్తున్నారా అని క్వశ్చన్ చేస్తే మీరేమంటారు? మీ స్వార్థం లేకుండానే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారా? మీ స్వార్థం కోసం మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళ స్వార్థం కోసం మీరు వాళ్ళని వాడుతున్నారు. కానీ మన వ్యక్తిగతంగా మనకేం పరిణతి వచ్చింది, అది మనకు ముఖ్యం. మీరు ఏ ప్రవచనకర్తనైనా తీసుకోండి, వాడు ఇద్దరు 3 విషయాలలో వాడు చూస్తాడు. మొదటిది డబ్బు, రెండవది గుర్తింపు, మూడవది ఆడవాళ్ళు. అంతే. ఇంకా ఇవి తప్ప మీరు వేరే కారణంతో ఒక అద్భుతంగా నడుస్తున్న సంస్థ అని చెప్పండి. నేను ఇందాక చెప్పిన ఒక 7-8 సంస్థలు కాక. కాబట్టి ఏంటంటే మనలో ధర్మాచరణ చేయాలి అనేటటువంటి భావన జాగృతం కావాలి. నేను ధర్మబద్ధంగా ఉండాలి, నంబర్ 1. నాతో ఇంకొకళ్ళను ఇద్దరును ధర్మబద్ధంగా చేయాలి. ఇప్పుడు చాలా మంది ఏమంటారు, వాడు 100 ఓట్లు దొంగ ఓట్లు వేసాడండి, నా ఒక్క ఓటుతో ఏమొచ్చి. కాదు, నీ ఓటు నువ్వు ముందే. అలాగే ఇది కూడా నేను ధర్మాచరణ చేస్తాను. ఎవడు ఎలా అయినా పోని, మఠాధిపతులు నాకు అవసరం లేదు, పీఠాధిపతులు నాకు అవసరం లేదు, తిరుపతి చేయాల్సిన అవసరం లేదు. నేను వెళ్ళి ఇప్పుడు తిరుపతిని నా డబ్బు ఎందుకు చేస్తున్నావు అని నేను అడగను, ఎందుకంటే ఇప్పుడు నేను తిరుపతికి డబ్బులు ఇవ్వడం లేదు కాబట్టి. మీకు కూడా సేవ చేయాలి అంటే ఇంటి పక్కన ఆలయం లేదా మీకు, చూసుకోండి. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, మీ హృదయంలో ఉన్నాడు. ఆదిత్య హృదయం, ఆదిత్యంలో ఉన్నాడు, మీ హృదయంలో ఉన్నాడు. కాబట్టి ఆ దేవుణ్ణి గుర్తించండి, మనలో ఉన్న దేవుణ్ణి గుర్తించండి. ఎక్కడికో వెళ్ళి ఏవో అంటే తప్పని కాదు నేను అనేది. దాని బదులు ఏమాత్రం ఆదరణ లేనటువంటి లక్షలాది దేవాలయాలని భారతదేశంలో చూడండి. లక్షలాది దేవాలయాలు భారతదేశం లోపల ఆదరణకు నోచుకోకుండా ఉన్నాయి. ఒక్క తమిళనాడులోనే సుమారుగా 50,000 దేవాలయాలు దీపాలు వెలిగించక, నిత్య పూజలు జరగక, బూదులు దులపక ఒక్క తమిళనాడులోనే 50,000 దేవాలయాలు ఉన్నాయి. ఆలోచించండి ఒకసారి. ఇది ఎవరిది వారో ఆలోచించవలసినటువంటిదే. ధర్మాచరణ ముందు మీరు చేయండి. మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి చిన్న ఆలయాలను ఈ విషయము ఇదివరకు కూడా చెప్పారండి, చాలా సార్లు చెప్పారు. మీరేమో మీరు చెప్పిన విషయాలన్నీ బీజం పడిపోయండి, అందరిలోని బీజం వేసారు విత్తనం. కాబట్టి ఇది మనము చేయాల్సిందల్లా ఏంటంటే మన ఇంటి దగ్గర ఉన్న ఆలయాన్ని శుభ్రపరచండి, ఊడవండి దాన్ని. ఒకసారి నేను ఒక గుంపుతోటి కంచికెళ్ళాను కదా, వాళ్ళు ఊడుస్తున్నారు. ఆయన చెప్పాడు, మమ్మల్ని తీసుకెళ్లిన ప్రవచనకర్త, అందరూ కలిసి ఊడవాలి, మరి కంచిపీఠానికి వచ్చాం కదా, కంచి మహాచార్యులు అని ఇట్లా మాట్లాడుతూ సాగదీస్తూ ఆడంగి గొంతేసుకొని చెప్తున్నాడు అందరికి. అందరూ దబదబ చెంగులు పైకి గట్టేసేసి చేతుల్లో తీసుకుని ఇటు నుంచి అటు దోస్తున్నారు, అటు నుంచి ఇటు దోస్తున్నారు, ఇటు నుంచి అటు దోస్తున్నారు, అటు నుంచి ఇటు దోస్తున్నారు. నేను వెళ్ళాను, మొత్తం చెత్త నా మీద పడింది. ఎందుకు వచ్చిన గోడ అని చెప్పి పల్లె దూరికే జోగ్గా చెప్తున్నా. అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి ధ్యానం చేసుకుంటూ కూర్చున్నా నేను. ఇది హడావిడి, హంగు, ఆర్భాటాలు.
పొరపాటున కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. హంగు ఆర్భాటాలు, ఈ డొక్కు పారాయణలు, ఈ పిచ్చి వేషాలు, వీటన్నిటికీ దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రశాంత చిత్తులై మనసులో ఉన్నటువంటి భగవంతుని గుర్తించండి, మనసులో నిగ్రహించుకోండి. ఆ నియంత్రణ కావాలి అని చెప్పేసి ధర్మరాజు యక్షుడికి చెప్పడం మనం చూసాము. మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను ఎలా పోగొట్టుకోవాలి అనేటటువంటిది ఆలోచించండి. మన లోపల నిత్యము ప్రశాంతత కావాలి ఎలాగా అనేటటువంటిది ఆలోచించండి. యక్ష ప్రశ్నలు అనేటటువంటిది ఏదో మనం నేర్చుకునేది కాదు, మనం ఆచరించగలిగేది. ఏదో విన్నాం, సబ్జెక్ట్ విన్నాం కాదు, ఆచరించగలిగేది. మన అన్ని ప్రవచనాలలో కూడా మనము ఆచరించగలిగేటటువంటి విషయాలనే తెలుసుకుంటూ ఉన్నాము. సరేనా? ఇంకా రేపు రాత్రి మళ్ళీ ఆహ్లాదకరమైనటువంటి కిరాతార్జునీయము, హిమాలయాలకు వెళ్ళినటువంటి అర్జునుడికి ఏం జరిగింది, ఆ విషయాలు తెలుసుకుందాం. ఇంకెవరికి ఏం మాట్లాడేది లేకపోతే ఈ రోజు ప్రవచనాన్ని ముగించుకుందాం. జై శ్రీకృష్ణ సార్. రామకృష్ణ మఠం నుండి ఎన్నో వివేకానందులు యువత తయారై వస్తుంది సార్. మన తపనకు ఒక రోజు ఎప్పుడో వస్తుంది సార్. అసలు 1000 మంది, సంవత్సరానికి 1000 మంది యువత బయటకు వస్తారు వివేకానందులా. కరెక్ట్ కరెక్ట్. రామకృష్ణ మఠం, గీతా ప్రెస్, గీతా పరివార్, RSS మా దగ్గర కూడా రామకృష్ణ మఠం ఉంది సార్. మాకు అక్కడ ఒక గురువు గారు ఉంటారు, అన్నీ నేర్పిస్తారు సార్. చాలా చాలా బాగా. ప్రతి అమావాస్యకి చండీ హోమం చేస్తారు. దాంట్లో ప్రతిసారి నేను పాల్గొంటాను. 108 రోజులు విష్ణు సహస్రనామ పారాయణం నేర్పించడం అనమాట ఆడవాళ్ళందరికీ క్రమపద్ధతిగా. తర్వాత లలిత నేర్పారు 108 రోజులు. అలా పారాయణం పెట్టేసి నైటు జెంట్స్, పగలపూట లేడీస్ అలా నేర్చుకొని ఎక్కడంటే పారాయణం. ఇప్పుడు నిలకడగా పారాయణం ఎలా చేయాలి అలా చెప్తాము. హుజూర్ నగర్ అండి, తెలంగాణ, సూర్యాపేట కాన్స్టిట్యున్సీ, హుజూర్ నగర్ అండి. యోగా సార్ కూడా సార్, పెద్దన్న గారు కూడా మాకు ప్రతిరోజు కేశవాష్టకం RSS నుంచి వస్తారు. అబ్బా చాలా మేము అనుకుంటున్నామండి. సునంద గారు గట ఉదయం ఆయన నేర్చుకున్నారు, సాయంత్రం శ్రీనివాస్ సార్ నిద్రపుచ్చుతున్నారు. మాకు ఈ జర్నీ బాగుంది సార్. ఆయన RSS చాలా అదృష్టవంతులు సార్. నైట్ మీ ప్రోగ్రాము, మీ ప్రవచనం విని పడుకొని అదే ఆలోచన పడుకుంటాం. పొద్దున్న పెద్దన్న గారు అల్లని లేపుతారు సార్ మమ్మల్ని. కంపల్సరీ ఆర్సాంగ్ పాడతాం సార్. జయము జయము భర్తమాత ఏదో ఒకటి హైదరాబాద్ అని మన విలువలు కూడా చెప్తారు సార్. ఒక అరగంట ఆసనాలు చేస్తారు, ఒక అరగంట మన హిందూ RSS గురించి చాలా బాగుంటుంది సార్. సేవాభావము బాగా చెప్తారు సార్. తను కూడా ఆయన కూడా పాటిస్తున్నారు కాబట్టి ఆయన వింటే అసలు మీరు ఆయన RSS లో నాకంటే కూడా సీనియర్. నేను కేవలం 12 ఏళ్ళుగానే ఉన్నాను. అన్ని వదిలేసి 9 ఏళ్ళు. ఆయనకి మీరేనట్టు కదా చెప్పారు క్లాస్ తీసుకోమని, మీరే చెప్పారని చెప్పారు. చాలా మంచి వారు ఆయన, చాలా నైస్ పర్సన్. సో ఏ మాట కూడా అసలు పైకి పోదండి, ఒక మాట కూడా అతని మాట అంత లోతుగా ఉంటుంది కానీ బయటికి రాదు ఒక మాట. రైట్. చాలా అవి పాడతాం సార్. ఆ సాంగ్స్, అవి మాటలు, మంచి మాట వివేకానందుడిది కూడా రోజు చెప్పిస్తారు మాతో. కేశవాష్టకము ఇవన్నీ చెప్పిస్తారు సార్. చాలా సంతోషం. మెసేజ్లు కూడా పెడతారండి, మంచి మంచి మెసేజ్లు కూడా పెడతారు. చేరేవాళ్ళు ఉండట్లేదు సార్. 5 గంటలకు ఎవరు నిద్రలేస్తారు, ఎవరికి చెప్పినా కానీ అబ్బా అప్పుడే నిద్రలేయాలా. కానీ అలవాటైపోయి మాకు మాత్రం టెన్షన్ గా మెలకొస్తుంది సార్. అలారం కాదు, ఇంకా పడుకోబుద్ధి పట్టదు. మన గ్రూప్ లో పెట్టండి సార్ మేడం, అట్లాంటివి ఏమైనా ఉంటే అది లింక్ పెట్టండి. ఆ గ్రూప్ లో జాయిన్ అవుతుంది. మన గ్రూప్ లో జాయిన్ అయ్యే వాళ్ళు ఇష్టం ఒకసారి లింక్ పెట్టండి. ఓకేనా? ఇంకా చాలాసేపు మాట్లాడుకున్నాం కదా. మిగతా అంతా ఆచరణ అనేది ముఖ్యం అని చెప్పి గుర్తుంచుకోండి. అమోఘమైనటువంటి జ్ఞానము. హిందువులుగా పుట్టినందుకు, ఈ భారతదేశంలో పుట్టినందుకు గర్విస్తూ నిరంతరము ఆనందంగా ఉండండి. ప్రతిరోజు ఆనందంగా ఉండండి. చెడు వ్యక్తులకు దూరంగా ఉండండి. ఎవరితోటి భయపడకండి. ప్రపంచంలో దేవుడు ఒక్కడే మనకు ముఖ్యం, మిగతావన్నీ కూడా అనవసరం. హ్యాపీగా మనం ధర్మాన్ని పాటిస్తూ దైవ మార్గంలో వెళ్తూ ఎక్కడ సేవ చేయగలిగితే అక్కడ సేవ చేస్తూ వెళ్తే అదే నందనవనం అని గుర్తుంచుకోండి. అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గర అవుతారని, ధర్మాచరణ ప్రతి ఒక్కరికి కూడా తప్పనిసరి అని తెలుసుకుంటారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు ఆహ్లాదకరమైనటువంటి భారవి విరచిత సంస్కృత మహాకావ్యం కిరాతార్జున.
కూడా రేపు హిమాలయాల్లో మళ్ళీ కలుస్తాము. అంతవరకు కూడా శుభం భూయా, శుభరాత్రి, జై శ్రీకృష్ణ. గురుగారు మీరు మాకు జై శ్రీకృష్ణ. ప్రసంగం ఒక్కటే చెప్పకుండా చాలా మంచి విషయాలు కూడా చెప్తున్నారు సార్. కొన్ని కొన్ని మాకు తెలియలేని విషయాలు చాలా చెప్తున్నారు. 50-50 ఉంటుంది. అది జై శ్రీకృష్ణ. చాలా జై సంతోషం. శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. ఓకేనండి. జై శ్రీకృష్ణ అందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీకృష్ణ సార్.